జిఆర్ అకాడమీ. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. ఒకసారి లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నా వాయిస్ అండ్ పీపీటీ సో అంతా కూడా క్లియర్ ఉందా? వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉంది అన్నట్లయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా మన ఇవాళ సెషన్ ని స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాయిస్ అండ్ పీపీటీ అంతా కూడా క్లియర్ ఉందా? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో కొంచెం టైమింగ్స్ అనేటివి అడ్జస్ట్ కాకపోవడం వల్ల సో ఈ రోజు నుంచి నెక్స్ట్ 4 నుంచి 5 రోజుల పాటు మార్నింగ్ 7 గంటలకు సెషన్ ఉంటుందండి. సో తర్వాత యాజ్ యూజువల్ గా 5 AM పెట్టుకున్నాం. ఓకేనా? స్టూడియో కొంచెం ఖాళీగా లేదు. సో వేరే క్లాస్ అనేది జరుగుతూ ఉండడం వల్ల సో కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. సో అందుకని ఈ 7 AM క్లాస్ పెట్టేస్తున్నాము. సో కొంచెం అర్థం చేసుకుంటారనేది అనుకుంటున్నాను. ఓకేనా? మరి గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే యూనిట్ నెంబర్ 2లో కాకతీయుల గురించి మాట్లాడుకున్నాం. కాకతీయ అనంతరీగంలో భాగంగా ముసునూరి నాయక రాజ్యం గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత రెడ్డి రాజుల గురించి కూడా చాలా వీలైనంత వరకు సమాచారాన్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాజ్ పర్ సిలబస్ లో భాగంగా యూనిట్ నెంబర్ 2లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైనా ఉందా అంటే అది విజయనగర సామ్రాజ్యం అని చెప్పి మనం చెప్తామండి. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ వారం నుంచి 10 రోజుల పాటు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఇంకా మొదలెడుతా ఉన్నా, జాగ్రత్తగా వినండి. విజయనగర సామ్రాజ్యం మీద కనీసం 3 నుంచి 4 క్వశ్చన్లు ఎగ్జామినేషన్ అడగచ్చండి. చాలా పెద్ద చాప్టర్. నేను చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకుంటూ రండి. మాక్సిమం 1 మార్క్ ఎగ్జామినేషన్ వచ్చినా కూడా మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ నుండి వచ్చే విధంగా ప్రతి విషయాన్ని నేను చెప్పుకుంటూ వస్తాను. సరే, మరి విజయనగర సామ్రాజ్యం హెడ్డింగ్ పెట్టుకోండి. మిగతా అంతా కూడా నేను ఏంటనంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, విజయనగర సామ్రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించింది అని అంటే 1336 నుండి 1336 నుండి 1675 ఆ మధ్య కాలంలో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది పరిపాలించింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంతకీ విజయనగరం అంటే ఏంటో తెలుసా మీకు? విజయనగరం అంటే ఏంటో తెలుసా? సో విజయనగరం అంటే విజయాలకు నిలయమైనటువంటి నగరం అంట. విజయనగరం అంటే విజయాలకు నిలయమైన నగరము అనేటువంటి అర్థము వస్తుందంట. అంటే ఈ విజయనగర రాజులు ఈ విజయనగరాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించడం వల్ల వీళ్ళ రాజ్యానికి ఏమని పేరు వచ్చిందంటే విజయనగర సామ్రాజ్యం అని పేరు వచ్చింది. ఇంతకీ విజయనగరం అంటే ఏంటి అని అంటే విజయాలకు నిలయమైనటువంటి నగరము అనేటువంటి అర్థము వస్తుంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే చాలా మంది ఇలా అనుకునే అవకాశం ఉంది. ఏంటి? ఈ విజయనగరం అనగానే ప్రస్తుతం మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరమే ఈ విజయనగరం అనుకుంటారేమో. అలా అనుకుంటే తప్పైపోతుంది. సో ఈ విజయనగరానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఓకేనా? ఈ విజయనగరం అనేది ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో ఉంటుంది. దీన్నే ప్రస్తుతం మనం ఏమని పేరుతో పిలుస్తున్నామనంటే హంపి అనేటువంటి ఒక పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ముందు ఇది క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా? సో విజయనగర సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాం. విజయనగర రాజులకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే విజయనగరాన్ని రాజధానిగా చేసుకొని ఎక్కువ కాలం పాటు పరిపాలించారు కాబట్టి ఈ రాజ్యానికి విజయనగర సామ్రాజ్యం అనే పేరు వచ్చింది. విజయనగరం అంటే ఏంటనంటే విజయాలకు నిలయమైనటువంటి నగరము అని చెప్తాము. అలాగే విజయనగరం అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయనగరానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం ఈ విజయనగరాన్ని ఏ పేరుతో పిలుస్తున్నామంటే కర్ణాటకలో హంపి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాము అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది ప్రాథమిక సమాచారం అండి. దీని మీద మీకు మినిమం అవేర్నెస్ ఉండాలి. సో కాబట్టి అదే పనిగా దీని గురించి మీకు ఇక్కడ చెప్తున్నా. అయితే విజయనగర సామ్రాజ్యాన్ని గుర్తుపెట్టుకోండి. 1336 ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఏప్రిల్ 18వ తారీఖున 1336 ఏప్రిల్ 18వ తారీఖున ఈ విధంగా మనం చూసుకుంటే అనెగొంది అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని హరిహర రాయలు అలాగే మనం చూసుకుంటే హరిహర రాయ అలాగే బుక్కరాయ అనేటువంటి 2 వ్యక్తులు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సో విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే 1336 ఏప్రిల్ 18వ తారీఖున అనెగొంది అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని హరిహర రాయలు మరియు బుక్కరాయలు అనేటువంటి 2 వ్యక్తులు, హరిహర రాయలు అలాగే మనం చూసుకుంటే బుక్కరాయలు అనేటువంటి 2 వ్యక్తులు
ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. ఎలా ఏర్పాటు చేశారు ఏంటి అనేటువంటి విషయాన్ని నేను ఒక పెద్ద స్టోరీ చెప్తాను, కాసేపు నాకు మనం డిస్కస్ చేద్దాం. అయితే విజయనగర సామ్రాజ్యాన్ని వీళ్ళిద్దరూ కూడా కలిసి ఎవరి సహకారంతో ప్రారంభించారండి? ఆ రోజుల్లో విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. విద్యారణ్య స్వామి, ఈ విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో, విద్యారణ్య స్వామి యొక్క సహకారంతో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటైంది. విత్ ద హెల్ప్ ఆఫ్ విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే 1336 ఏప్రిల్ 18వ తారీఖున అనెగొంది అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని హరియర్ రాయలు మరియు బుక్కరాయలు ఇద్దరు కూడా విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సహకారంతో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటు కాబడింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే విజయనగర రాజులు ఎక్కడ పరిపాలించారు, ఏ ఏ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని వీళ్ళు పరిపాలించారు అనేటువంటి విషయాన్ని చూస్తే వీళ్ళు ఎక్కువగా కర్ణాటకని కేంద్రంగా చేసుకొని పరిపాలించారండి. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. విజయనగర రాజులు కర్ణాటకని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. కర్ణాటకతో పాటు ఈ విధంగా మనం చూసుకుంటే మన ఆంధ్ర ప్రాంతాన్ని, అలాగే తెలంగాణలో కొంత భూభాగాన్ని, అలాగే తమిళనాడుని, అలాగే కేరళని, వీటన్నిటి ప్రాంతాలను కూడా ఈ విజయనగర రాజులు పాలించినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి, విజయనగర రాజులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు అని అంటే కర్ణాటకని కేంద్రంగా చేసుకొని మన ఆంధ్రని, తెలంగాణని, తమిళనాడుని, కేరళ వంటి ప్రాంతాలను కూడా పరిపాలించారు. అయితే కర్ణాటకలో మెజారిటీ భూభాగం ఉండేది, ఆంధ్రలో కూడా మెజారిటీ భూభాగం వీళ్ళ ఆధీనంలోనే ఉండేది, తెలంగాణలో కొంత, తమిళనాడులో కూడా మెజారిటీ భూభాగం వీరి ఆధీనంలోనే ఉండేది, కేరళలో కూడా మెజారిటీ భూభాగం వీరి ఆధీనంలో ఉండేది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ అంశాలను ఒకసారి ఏంటంటే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీటి మీద కూడా మనకు అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ లో అడుగుతూ ఉంటారనమాట. సో ఒకసారి జాగ్రత్తగా వీటన్నిటినీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ప్రధానంగా వీళ్ళు ఒక 2 నదుల మధ్య వీళ్ళ పరిపాలన ఎక్కువగా జరుగుతుందండి. ఏంటి ఆ నదులు? కృష్ణా నది, అలాగే మనం చూసుకుంటే తుంగభద్ర నది. కృష్ణా నది అలాగే తుంగభద్ర అనేటువంటి 2 నదుల మధ్య వీళ్ళ రాజ్యం అనేది ఏర్పాటు కావడం జరిగింది అని చెప్పి చెప్తాం. సో ఈ విధంగా మనం చూసుకుంటే విజయనగర సామ్రాజ్యం కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్న భూభాగాన్ని పాలించినారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఒక మాటగా రాసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఒకసారి మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా మనం చూడాలనుకుంటే నెక్స్ట్ స్లైడ్ లో మ్యాప్ వేస్తానండి. ప్రస్తుతానికి బేసిక్ పాయింట్స్ ఫస్ట్ రాసుకోండి, ఏమీ చెప్పలేదు, బేసికే. 1336 ఏప్రిల్ 18వ తారీఖున అనెగొందిని కేంద్రంగా చేసుకొని వీళ్ళిద్దరూ విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. మరి వీరి పరిపాలన ఎక్కడ జరిగిందంటే కృష్ణ అలాగే తుంగభద్ర అనేటువంటి 2 నదుల మధ్య ఉన్న భూభాగాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు పరిపాలించారు. ఏ రాష్ట్రాల గుండా వీళ్ళ పరిపాలన జరిగిందంటే కర్ణాటకని కేంద్రంగా చేసుకొని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి భూభాగాలని వీళ్ళు ఏంటంటే పాలించినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వీళ్ళకి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం. అలాగే వీరికి సంబంధించి మరికొంత సమాచారాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పడిందండి? 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది. విజయనగర కింగ్డమ్, విఎన్కే అని పెడుతున్నాను నేను. అయితే 1347లో అదే కర్ణాటకని కేంద్రంగా మరొక సామ్రాజ్యం కూడా ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే బహుమని సామ్రాజ్యము అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అర్థం చేసుకోండి, విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటైందంటే 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది. విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైన తర్వాత 11 సంవత్సరాలకి 1347లో బహుమని సామ్రాజ్యం అనేది ఏర్పాటైంది. అయితే బహుమని సామ్రాజ్యం దేనిని కేంద్రంగా చేసుకొని ఏర్పాటైంది అంటే గుల్బర్గ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని, గుల్బర్గ్ అనేటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకొని ఈ బహుమని సామ్రాజ్యం ఏర్పాటైంది. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు? హాసన్ గంగు అనేటువంటి ఒక వ్యక్తి ఈ బహుమని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు సార్ మీరు సడన్ గా బహుమని సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళారు అంటే విజయనగర సామ్రాజ్యం గురించి నేర్చుకునేటప్పుడే బహుమని సామ్రాజ్యం గురించి కూడా అవసరమైనంత నేను చెప్తూ వస్తాను. రెండింటిని ఇంటర్లింక్ చేసుకుంటూ నీట్ గా చెప్పుకుంటూ వద్దాం. ఆ పాయింట్ ఏంటంటే 1336లో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది. 11 సంవత్సరాల తర్వాత 1347 సంవత్సరంలో
బహుమనీ సామ్రాజ్యం అనేది గుల్బర్గా కేంద్రంగా హాసన్ గంగు ఏర్పాటు చేశారు. ఈ రెండు కూడా సమకాలీన రాజ్యాలు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ విజయనగర సామ్రాజ్యానికి అలాగే బహుమనీ సామ్రాజ్యానికి మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. విజయనగర సామ్రాజ్యానికి బహుమనీ సామ్రాజ్యానికి మధ్య తరచూ ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం జరుగుతాయంటే ఒక ప్రాంతం కోసం. ఆ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే రాయచూర్ దో అబ్ తెలుగులో దీన్ని ఏమంటామంటే రాయచూర్ అంతర్వేది కోసం. రాయచూర్ అంతర్వేది కోసం విజయనగర సామ్రాజ్యానికి బహుమనీ సామ్రాజ్యానికి తరచూ ఏంటనంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయంటాం. ఇంతకీ ఇక్కడ రాయచూర్ దో అబ్ తెలుగులో దీన్ని ఏమంటామంటే రాయచూర్ అంతర్వేది అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాం. ఇంతకీ రాయచూర్ అంతర్వేది అంటే ఏంటి? మీకు జాగ్రఫీలో సార్ చెప్పే ఉంటారు. అంతర్వేది అంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూభాగాన్ని, రెండు నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూభాగాన్ని అంతర్వేది అని చెప్తాం. అయితే ఇది ఏ రెండు నదుల మధ్య విస్తరించింది? ప్రధానంగా మన కృష్ణానది అలాగే తుంగభద్ర నది. కృష్ణానది మరియు తుంగభద్ర నదుల మధ్య విస్తరించి ఉన్నటువంటి ఒక సారవంతమైనటువంటి భూభాగాన్ని మనం ఏమంటామంటే ఈ విధంగా మనం చూసుకుంటే రాయచూర్ అంతర్వేది అని చెప్పి చెప్తాం. సో ఈ రాయచూర్ అంతర్వేది కోసం మన విజయనగర రాజులకి బహుమనీ రాజులకు మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, యుద్ధాలన్నీ కూడా దేనికోసం జరుగుతాయంటే ప్రధానంగా స్త్రీల కోసం జరుగుతాయి, లేదు అంటే భూమి కోసం జరుగుతాయి. మ్యాక్సిమం ఈ రెండే కారణాలు. యుద్ధాలన్నీ కూడా ఒకటి స్త్రీ కోసం జరుగుతుంది, ఇంకోటి ఏంటంటే భూమి కోసం జరుగుతుంది. ఇక్కడ ఈ యుద్ధాలు అనేవి విజయనగర రాజులకి బహుమనీ రాజులకు మధ్య తుంగభద్ర మరియు కృష్ణా నదుల మధ్య విస్తరించున్న సారవంతమైనటువంటి భూభాగం రాయచూర్ అంతర్వేది కోసం తరచూ వీళ్ళ మధ్య యుద్ధాలు అనేటివి జరిగేవి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీని మీద కూడా గతంలో మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇదంతా కూడా వెరీ బేసిక్ అండి. జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ విజయనగర రాజులకు సంబంధించిన మరికొంత సమాచారం. ఈ సెషన్ ఒకటి విన్నా కూడా కనీసం ఒక క్వశ్చన్ ఈజీగా ఎగ్జామినేషన్ లో వస్తుంది. ఈరోజు అంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, బట్ ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. చూడండి, విజయనగర రాజులకి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం అని హెడ్డింగ్ పెట్టండి. కొంత ప్రాథమిక సమాచారము. మన ఎన్ని యుద్ధాలు, రాజ్యాలు, అలాగే ఇవన్నీ నేర్చుకున్నా కూడా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకూడదు. మరి ఈ ప్రాథమిక సమాచారాన్ని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి సంబంధించినటువంటి ఈ విజయనగర రాజులకు సంబంధించినటువంటి రాజధానులు ఏంటి? వీరికి సంబంధించిన రాజధానులు, విజయనగర రాజ్యానికి సంబంధించి రాజధానులు 1, 2 కాదండి, 4 రాజధానులు ఉంటాయి. అవి ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా మనం ఏంటంటే ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి తొలి రాజధాని ఇందాక నేను చెప్పినట్లు అనెగొంది అనేటువంటిది తొలి రాజధాని అని చెప్తామండి. సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన తొలి రాజధాని అనెగొంది అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. ఆ తర్వాత మరొక ప్రాంతానికి మార్చారు. ఎక్కడికి మార్చారు అని అంటే విజయనగరానికి. విజయనగరానికి ఈ విధంగా మనం చూసుకుంటే రాజధానిని మార్చారు. నేను తర్వాత చెప్తాను ఎవరి కాలంలో మారింది అనేటువంటి విషయాన్ని నేను తర్వాత మీకు చెప్తాను. ఆ తర్వాత పెనుగొండ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కూడా కొన్ని రోజుల పాటు రాజధానిగా చేసుకుని పాలించినారు. ఆ తర్వాత చివర్లో చంద్రగిరిని కూడా కొన్ని రోజుల పాటు చివర్లో వీళ్ళు రాజధానిగా చేసుకొని పాలించారు. అంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజధానుల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనేటువంటి ప్రశ్న వస్తే మొత్తం పోతారు. కానీ మీరు ఈ సిరీస్ ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వస్తుంది. సో అనెగొంది, విజయనగరం, పెనుగొండ, చంద్రగిరి అంటాం. ఒకసారి ప్లేసెస్ చూద్దామా ఎక్కడ ఉన్నాయో, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ అనెగొంది అనేది ఈ విధంగా కర్ణాటకలో ఉంటుంది. విజయనగరం కూడా కర్ణాటకలోనే ఉంటుంది. పెనుగొండ మన ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ అనంతపూర్ జిల్లాలో ఈ పెనుగొండ ప్రాంతాన్ని చూడొచ్చు. అంటే చూడండి, ఎవరైనా అనంతపూర్ వాళ్ళు ఉంటే ఒకసారి గమనించండి. విజయనగర రాజులు మన అనంతపూర్లో ఉన్నటువంటి పెనుగొండ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కూడా రాజధానిగా చేసుకొని ఆ రోజుల్లో పరిపాలించారు. ఎంత గొప్ప ప్రాంతం. అలాగే చంద్రగిరి కూడా మన ఆంధ్రదేశంలోనే ఉంటుంది. ఎక్కడ ఉంటది అంటే
చిత్తూరు జిల్లాలో ఉంటుంది. సో ఇప్పుడు జిల్లాలు మారిన తర్వాత తిరుపతి సంథింగ్ అలా అంటున్నాము, ఒకసారి చూడొచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే తొలుత విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజులు కర్ణాటకని కేంద్రంగా చేసుకొని ప్రారంభ రోజుల్లో పరిపాలించారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజులతో యుద్ధాల ద్వారా ఓడిపోయి తర్వాత ఎక్కడికి వచ్చేసారంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినారు. ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ, చంద్రగిరి వంటి ప్రాంతాలను కూడా రాజధానులుగా చేసుకొని పరిపాలించారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ పెనుగొండ అనేటువంటి ప్రదేశం ప్రస్తుతం మనకు సత్యసాయి జిల్లాలో ఉంటుంది. అలాగే చంద్రగిరి అనేది బాలాజీ జిల్లా లేదంటే తిరుపతి అని చెప్పి కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇవి వీరికి సంబంధించినటువంటి రాజధానులు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి వీరికి సంబంధించిన రాజ లాంఛనం ఏంటండి? అధికారిక చిహ్నం లేదా రాజ లాంఛనం అని చెప్పి చెప్తాం. అధికారిక చిహ్నం లేదా రాజ లాంఛనం ఏంటనంటే వరాహము. కాకతీయులు కూడా వరాహమే, తూర్పు చాళుక్యులది కూడా వరాహమే. అలాగే వీళ్ళది కూడా రాజ లాంఛనం ఏంటనంటే వరాహము అని చెప్పి చెప్తాం. అలాగే అధికారిక భాష, అఫీషియల్ లాంగ్వేజ్, అధికారిక భాష వీళ్ళది కూడా ఏంటనంటే సాంస్క్రిట్. సో ఈ విధంగా విజయనగర రాజులకి సంబంధించిన అధికారిక భాష సాంస్క్రిట్ అని చెప్పి చెప్తాం. కానీ వీళ్ళు ఎక్కువగా దేన్ని ఆదరించారంటే చివరి రోజుల్లో ఆదరించిన భాష ఏంటనంటే తెలుగు. అధికారిక భాష మాత్రం సాంస్క్రిట్, కానీ ఈ విధంగా మనం చూసుకుంటే ఆదరించిన భాష మాత్రం తెలుగు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే వీళ్ళ వర్ణం ఏంటండి? బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల. వీళ్ళు కూడా శూద్రులే. ఈ విధంగా వీరు ఏ వర్ణానికి సంబంధించిన వారు అని అంటే శూద్ర వర్ణానికి సంబంధించినటువంటి వారు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. సో విజయనగర రాజులకి సంబంధించినటువంటి వర్ణం శూద్ర వర్ణం అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరి మతం ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? వీళ్ళకి సంబంధించినటువంటి మతం ఈ విధంగా మనం చూసుకుంటే హిందూ మతస్థులే. హిందూ మతంలో భాగంగా వైదిక మతస్థుల్లో భాగంగా ఈ విధంగా 4 వంశాలు ఉంటాయండి వీళ్ళకి. నేను చెప్తాను, ఆ 4 వంశాలకు సంబంధించి లిస్ట్ ఇస్తాను. దాంట్లో భాగంగా మొదటిది సంగమ వంశము అని చెప్పి చెప్తాం. ఇప్పుడేం రాయొద్దు, జస్ట్ ఒక మాట సంగమ. ఈ సంగమ వంశానికి సంబంధించిన వాళ్ళేమో శైవ మతస్థులు, శైవాన్ని అనుసరించారు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. తర్వాత సాలువ, తులువ, అరవీటి ఈ 3 వంశాలు మాత్రం వైష్ణవాన్ని అనుసరించారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ వైదిక మతం అని గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. సంగమ వంశం వాళ్ళేమో శైవాన్ని ఎక్కువగా ఆదరిస్తే తర్వాత వచ్చినటువంటి సాలువ, తులువ, అరవీటి వంశస్థులు, సాలువ, తులువ, అరవీటి వంశస్థులు వైష్ణవ మతాన్ని అనుసరించినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా వెరీ బేసిక్ అంశాలు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి వీటన్నిటినీ కూడా చక్కగా ఒకసారి ఏంటంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద మనకు క్వశ్చన్స్ అనేటివి వస్తాయన్నమాట. సో రాజధానులు చెప్పుకున్నాం, అధికార భాష, అధికార మతం, ఆదరించిన భాష, వర్ణం ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే విజయనగర రాజులకి సంబంధించిన ఈ క్రింది వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పి అడగచ్చు. అప్పుడు మీరు ఏంటంటే వీటన్నిటినీ కూడా ఆన్సర్ చేసేకి సిద్ధంగా ఉండాలి. అయితే ఈ విజయనగర రాజులకు సంబంధించిన ఇప్పుడు మరికొంత సమాచారాన్ని డిస్కస్ చేద్దాం. విజయనగర రాజులు ప్రధానంగా 4 వంశాలండి. నేను చెప్పేటువంటి ఈ పాయింట్స్ మీరు బాగా నేర్చుకుంటే మీకు చాలా పాయింట్స్ మీద అవగాహన వస్తుంది. చూడండి, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజవంశాలు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజవంశాలు. మీరు రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటే పేజీని ఇలా అడ్డంగా తిప్పి రాసుకోండి. చాలా ఎక్కువ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నా, ఓకేనా? ఈ విధంగా మొదటగా మనం చూసుకుంటే సంగమ వంశము అని చెప్పి ఇక్కడ చెప్తాం. సంగమ వంశము అట్లా 4 వంశాలు ఉంటాయి. సంగమ, సాలువ, తులువ, అరవీటి అని చెప్పి 4 రాజవంశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్. సంగమ వంశాన్ని స్థాపించింది ఎవరు, ఆ వంశంలో ఈ విధంగా మూల పురుషుడు ఎవరు, ఆ వంశంలో గొప్పవాడెవరు, ఆ వంశంలో చివరివాడెవరు, ఇలా అన్ని రాజవంశాలకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ని ఒకసారి ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? చూడండి, సంగమ వంశము. అయితే ఈ సంగమ వంశము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిందండి? దాదాపుగా ఈ సంగమ వంశం అనేటువంటి వంశం 1336 నుండి
1336 నుండి 1485 వరకు కూడా ఈ సంగ వంశం వాళ్ళు పరిపాలించారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సంగ వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరు? ఈ సంగ వంశానికి సంబంధించిన మూల పురుషుడు సాలువ మంగు అనేటువంటి ఒక వ్యక్తి ఈ వంశానికి సంబంధించిన మూల పురుషుడు. అయితే ఈ వంశాన్ని స్థాపించింది ఎవరండి? హరిహర రాయ అలాగే బుక్కరాయ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ వంశాన్ని స్థాపించినారు. మరి వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు ఎవరు అనంటే రెండవ దేవరాయలు అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు అని చెప్తాం. ఏ వంశంలో? సంగమ వంశంలో. మరి వీళ్ళ వంశంలో అందరికన్నా చివరివాడు ఎవరు అనంటే ప్రౌఢ దేవరాయ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ప్రౌఢ దేవరాయలు అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ వంశంలో, లేదా రెండవ ప్రౌఢ దేవరాయలు అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ వంశంలో అందరికన్నా చివరివాడు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్స్ ఒకసారి నేర్చుకోండి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. మీకోసం మరొకసారి, సంగ వంశానికి సంబంధించిన మూల పురుషుడు సాలువ మంగు. ఈ వంశాన్ని స్థాపించింది హరిహర రాయ బుక్కరాయ. అలాగే ఇలా వంశంలో అందరికన్నా గొప్పవాడు రెండవ దేవరాయలు. అలాగే ఇలా వంశంలో చివరివాడు రెండవ ప్రౌఢ దేవరాయలు అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్తాం. అయితే సంగ వంశం తర్వాత నెక్స్ట్ రెండవ రాజవంశం సాలువ వంశం. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, సంగ వంశాన్ని స్థాపించింది ఇక్కడ సంగ వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరండి? సంగమ వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు సంగముడు అని చెప్తాము. సంగమ వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు సంగముడు అనేటువంటి ఒక పేరుతో మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ సాల్వ వంశము, వెరీ వెరీ ఇంపార్టెంట్, చిన్న వంశం అన్నమాట. 1485 నుండి 1505 వరకు వీళ్ళు ఏంటంటే పరిపాలించారు. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకుంటే సాలు వంశము 1485 నుండి 1505 వరకు వీళ్ళు పరిపాలించారు. మరి వీళ్ళ వంశానికి సంబంధించిన మూల పురుషుడు ఎవరంటే సాలువ మంగు అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ వంశానికి సంబంధించిన మూల పురుషుడు. మరి ఈ వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే సాలువ నరసింహరాయలు అనేటువంటి ఒక వ్యక్తి ఈ వంశాన్ని స్థాపించినారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళ వంశంలో చివరి వాడు ఎవరు అనంటే ఇమ్మడి నరసింహరాయలు అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ వంశంలో చివరి వాడు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 పాయింట్స్ నేర్చుకోండి. మిగతా అన్ని కూడా ఈ క్లాస్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనండి? సో విధంగా సంగ వంశము, సాలు వంశము, రెండో ప్రౌఢ దేవరాయలు అనేటువంటి ఒక వ్యక్తిని అంతమొందించి సాలు వంశాన్ని సాలువ నరసింహరాయలు ఏంటనంటే స్థాపిస్తాడనమాట. అలా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క వంశాన్ని అంతరించుకుంటూ మరో కొత్త వంశాన్ని విజయనగరం కేంద్రంగా పరిపాలించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 రాజవంశాలు ఒకసారి నేర్చుకోండి. ఈ 2 వంశాలను ఒకసారి ఏంటంటే జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సంగమ సాలువ 1336 నుండి 1485, సాలు వంశము 1485 నుండి 1505. ఈ ఇయర్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్, ఈ సంవత్సరాలు కూడా కొంచెం ఇంపార్టెంట్, ఒకసారి బాగా చూసుకునే ప్రయత్నం చేయండి. సంగమ వంశం ఇలా కాలంలో అందరికన్నా ఎక్కువ కాలం పాటు పరిపాలించినటువంటి రాజవంశం సంగమ వంశమే. అందరికన్నా తక్కువ కాలం పాటు పరిపాలించిన రాజవంశం ఈ విధంగా మనం చూసుకుంటే సాలువ వంశమే. విజయనగర సామ్రాజ్యంలో మొత్తం 4 రాజవంశాలు ఉంటే అందరికన్నా ఎక్కువ కాలం పాటు పరిపాలించే రాజవంశం సంగమ రాజవంశం. అందరికన్నా తక్కువ కాలం పరిపాలించేటువంటి రాజవంశం ఈ విధంగా సాలు వంశం. వీళ్ళ కాలంలో 2 రాజులు ఉంటారు. సో కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మరొక ముఖ్యమైనటువంటి రాజవంశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇంకో స్లైడ్లో చూద్దాం రండి. ఇంకో స్లైడ్లో నీట్గా చూసే ప్రయత్నం చేద్దాం. తులువ రాజవంశం. అయితే ఈ తులు వంశం వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు? 1505 నుండి 1570 వరకు, 1505 నుండి 1570 వరకు ఈ తులువ రాజవంశం పరిపాలించింది అనేటువంటి అంశాన్ని గమనించాలి. మరి ఈ వంశానికి సంబంధించిన మూల పురుషుడు ఎవరు అనంటే మీరైతే గుర్తుపెట్టుకోవాలి, తిమ్మరాజు అండి. ఈ వంశానికి సంబంధించిన మూల పురుషుడు, తులువ వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరు అనంటే తిమ్మరాజు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం.
మరి ఈ వంశాన్ని స్థాపించింది ఎవరండి? తులువ సరస నాయకుడు లేదా నరస నాయకుడు అని చెప్తాం. సరస నాయకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఈ వంశాన్ని స్థాపించాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను మంచి స్టోరీని ఆ రోజుల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఈల వంశంలో అందరికన్నా గొప్పవాడు, మొత్తం విజయనగర సామ్రాజ్యంలోకెల్లా గొప్పవాడు, అసలు విజయనగర సామ్రాజ్యం అంటేనే గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎస్కేడిఆర్, శ్రీకృష్ణ దేవరాయ అని చెప్పి చెప్తాం. సో ఈ విధంగా సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం. ఆ తులువ వంశంలో గొప్పవాడు ఎవరంటే ఎస్కేడిఆర్. ఈ శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి ఒక వ్యక్తి మీద గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. సో ఈ తులువ వంశంలో అందరికన్నా గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్తాం. మరి వీళ్ళ వంశంలో చివరి వాడు ఎవరు అని అంటే సదాశివరాయలు అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళ వంశంలో చివరి వాడు అని చెప్పి చెప్తాం. మీరు నేను రాసిన రాయద్దు, ఈ పక్క పేర్లు కూడా రాసుకోండి. మూల పురుషుడు, వంశస్థాపకుడు, అలాగే అందరికన్నా గొప్పవాడు, చివరివాడు, ఇది కూడా రాయండి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా అరవీటి రాజవంశం కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకు విదేశీయులు కూడా ఎంటర్ అవుతారు. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అరవీటి రాజవంశం అనేది మనం చూసుకుంటే 1570 నుండి చివరి కాలం అనేది మనకు అంత అక్యురేట్ గా ఉండదు. ఒక్కో చోట ఒక్కొక్క అంశాలు రాసుంటారు. నియర్లీ 1675 లేదంటే 80 ఇలా రాసుకోండి. ఈ విధంగా మనం చూసుకుంటే అరవీటి వంశం వాళ్ళు 1570 నుండి 1675, 80 మధ్య కాలంలో వీళ్ళు ఏంటంటే పరిపాలించారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ వంశానికి సంబంధించిన మూల పురుషుడు ఎవరు అని అంటే సోమరాజు అని చెప్పి చెప్తాం. అరవీటి వంశానికి సంబంధించిన మూల పురుషుడు సోమరాజు అని చెప్పి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళ వంశాన్ని స్థాపించింది ఎవరు? అరవీటి తిరుమల రాయలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. వీళ్ళ వంశాన్ని ఇతనే స్థాపించింది అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. మరి వీళ్ళ వంశంలో ఈ విధంగా మనం చూసుకుంటే గొప్పవాడు వెంకటపతి రాయలు అనేటువంటి ఒక వ్యక్తి అందరికన్నా వీళ్ళ వంశంలో గొప్పవాడు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అలాగే వీళ్ళ వంశంలో చివరి వాడు ఎవరంటే శ్రీరంగరాయలు. వీళ్ళ వంశంలో చివరివాడు శ్రీరంగరాయలు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. ఇక నేను బోర్డు మీద రాసినటువంటి ప్రతి రాజు గురించి కూడా మన అప్కమింగ్ డేస్ లో డిస్కస్ చేస్తాం. వాళ్ళ దగ్గర కూడా ఈ పాయింట్స్ మనం చెప్తాం. వాళ్ళ దగ్గర గురించి కూడా మనం ఏంటంటే ఈ పాయింట్స్ చెప్తాం. బట్ కానీ మీకు బేసిక్ అవేర్నెస్ ఉండాలి. కొంచెం పెద్ద చాప్టర్ కాబట్టి రాజుల్ని ముందుగా పరిచయం చేస్తే మీకు అవేర్నెస్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా ఈ స్లైడ్స్ అన్ని కూడా యూజ్ చేసి మీకు రాస్తూ చెప్తూ వస్తున్నాం. సో కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటిని లైట్ తీసుకోవద్దు. లైట్ తీసుకుంటే ఒక మార్కు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మొత్తానికి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన 4 రాజవంశాలు ఏంటి అని అంటే సంగమ, సాలువ, తులువ, అరవీటి అని చెప్తాం. మరి వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారనేది ఒకసారి ఇయర్స్ వైజ్ గా మీరు చూసుకుంటూ రండి. 1336 నుంచి 1485 వరకు ఒక రాజవంశం, 1485 నుంచి 1505 వరకు ఒక రాజవంశం, 1505 నుంచి 1570 వరకు ఒక రాజవంశం, 1570 నుంచి 1680 మరియు 75 వరకు కూడా మరొక రాజవంశం. ఇలా 4 రాజవంశాలు కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ విధంగా కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్నటువంటి ఈ భూభాగాన్ని పరిపాలించాలి అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యం ఎందుకోసం ఏర్పాటైంది, ఇంత పెద్ద సామ్రాజ్యం ఎందుకోసం ఏర్పాటైంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకోసం ఏర్పాటైంది ఈ సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి జన్మస్థలం ఎక్కడ, వీరికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు ఏంటి, ఇలాంటి విషయాలను కూడా ఒకసారి ఏంటంటే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇవి రాసుకోండి. మెయిన్ గా ఈ పాయింట్స్ మీద కూడా మనకు అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా అండి? సో ఒకసారి నెక్స్ట్ మనం మరికొంత సమాచారాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక జీకే బిట్ ఉంటుందండి. ఆ బిట్ మీద కూడా గతంలో మనకు ఒకసారి ఏంటంటే క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడండి, ఒక పురావస్తు శాస్త్రవేత్త. అతన్నే మనం ఏమంటామంటే కల్నల్ కొలిన్ మెకంజీ అనేటువంటి ఒక పేరుతో మనం చెప్తాం. నోట్ అని చెప్పి ఒక మాట రాసుకోండి. ప్రాథమిక సమాచారంలో భాగంగా ఇక్కడ ఉన్నాం, మనము ఒక మాట గురించి మాట్లాడుకుందాం.
కల్నల్ కొలిన్ మెకంజీ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన లేదా విజయనగరానికి సంబంధించిన పట్టణ అవశేషాలను వెలుగులోకి తెచ్చినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఈ కల్నల్ కొలిన్ మెకంజీ. అర్థం చేసుకోండి, విజయనగర పట్టణానికి సంబంధించిన అవశేషాలను వెలుగులోకి తీసుకొని వచ్చినటువంటి ఒక పురావస్తు శాస్త్రవేత్త లేదంటే ఒక చరిత్రకారుడు, అతన్నే మనం ఏమంటామంటే కల్నల్ కొలిన్ మెకంజీ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. సో ఈ కల్నల్ కొలిన్ మెకంజీ అనేటువంటి ఒక వ్యక్తి ఒక విదేశీయుడు, మన భారతదేశ చరిత్ర పైన ఎన్నో పరిశోధనలు చేశాడు. దాంట్లో భాగంగా ఈ విజయనగరానికి సంబంధించినటువంటి పట్టణ అవశేషాల పైన కూడా ఇతను పరిశోధన చేసి ఆ విజయనగర పట్టణానికి సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని వెలుగులోకి తీసుకొని వచ్చినాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి తెలుసా, ఆ రోజుల్లోనే ఈ లండన్ అయితేనేమి, అలాగే మనం చూసుకుంటే ప్యారిస్ అనేటువంటి నగరాలు చాలా అద్భుతమైనటువంటి నగరాలు. లండన్ మరియు ప్యారిస్ వంటి నగరాల కన్నా విజయనగరమే చాలా పెద్దగా ఉండేది అని చెప్పి తాను చెప్పాడు. నేను చెప్తే మీరు నమ్మాల్సిన పని లేదు, శ్రీకృష్ణదేవరాయలు చెప్పినా మీరు నమ్మాల్సిన పని లేదు. కానీ ఒక విదేశీయుడు వచ్చి విజయనగర పట్టణం గురించి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని, ఈ విజయనగరం అనేటువంటి పట్టణం సిరి సంపదలతో తూగుతున్నది, లండన్ ప్యారిస్ వంటి నగరాల కన్నా చాలా పెద్దగా ఉన్నది, ఆనాటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నగరాలలో విజయనగరం కూడా ఒకటి అని పేర్కొన్నది ఎవరు అంటే మన కల్నల్ కొలిన్ మెకంజీ. ఊహించుకోండి ఎంత అద్భుతమైనటువంటి నగరం అయితే ఆ విధంగా తను కూడి ఉంటాడు. సో కాబట్టి మీరైతే ఇక్కడ నేర్చుకోండి, కల్నల్ కొలిన్ మెకంజీ అని పెట్టుకొని విజయనగర పట్టణ అవశేషాలను వెలుగులోకి తీసుకొని వచ్చింది ఇతనే. ఇంకా తాను ఏమంటున్నాడంటే లండన్ మరియు ప్యారిస్ వంటి పెద్ద నగరాల కన్నా విజయనగరం చాలా పెద్దగా ఉండేది అని తానైతే ఇక్కడ పేర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి, అసలు వీళ్ళు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. అసలు విజయనగర సామ్రాజ్యము ఎందుకుగా ఏర్పాటైంది, అసలు 1336లో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటు కావడానికి గల కారణాలు ఏంటి, వాట్ వాజ్ ద మెయిన్ మోటో బిహైండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విజయనగర కింగ్డమ్, విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటు కావడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే దాని గురించి ఒకసారి ఏంటంటే మాట్లాడుకుందాం. అప్పట్లో దక్షిణ భారతదేశంలో ఇస్లాం మతం ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉండేది. దక్షిణ భారతదేశంలో ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉండేది. సో దక్షిణ భారతదేశంలో ఇస్లాం మత ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఇస్లాం మత ప్రభావాన్ని తగ్గించడం కోసం అలాగే మనం చూసుకుంటే హిందూ మత వ్యాప్తి కోసం, హిందూ మత అభివృద్ధి కోసం. సో ఈ రెండు కారణాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దక్షిణ భారతదేశంలో ఇస్లాం మత ప్రభావాన్ని తగ్గించడం కోసము, అలాగే హిందూ మత అభివృద్ధి కోసము ఈ విధంగా మనం చూసుకుంటే ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అలాగే హిందూ మత సంస్కృతి అభివృద్ధి కోసం కూడా ఇది ఏర్పాటు కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నా, 1323లో ఏం జరిగిందండి, అప్పట్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్ర చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా అంతమొందించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్న తర్వాత ఆ ప్రాంతానికి మాలిక్ మక్బూల్ అనేటువంటి ఒక వ్యక్తిని అధికారిగా పెట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇస్లాం మతంలో ఏంటనంటే ఇస్లాం మత ఆధీనంలో పరిపాలించేలా చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కువ మొత్తంలో హిందువుల పైన దాడులు చేయడం, హిందూ మహిళల పైన అరాచకాలకు పాల్పడడం, హిందూ సంస్కృతిని నాశనం చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాటైనటువంటి సామ్రాజ్యమే మన విజయనగర సామ్రాజ్యం. అంటే కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఇస్లాం మత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లాం మత ప్రభావాన్ని తగ్గించి దక్షిణ భారతదేశంలో హిందూ రాజ్య విస్తరణ చేపట్టాలి, హిందూ మత సంస్కృతిని కాపాడాలి, అలాగే మనం చూసుకుంటే హిందూ మతాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైందనమాట. సో ఈ పాయింట్స్ కూడా ఎగ్జామినేషన్ అడుగుతారు.
మరి ఈ మాట నేను చెప్పలేదండి, చాలా గొప్ప గొప్ప చరిత్రకారులు చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు కావడానికి గల ప్రధాన కారణాలు ఇవి అని పేర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, మల్లంపల్లి సోమశేఖర వర్మ లేదా సోమశేఖర శర్మ లేదా వర్మ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అలాగే కృష్ణస్వామి అయ్యర్, అలాగే నీలకంఠ శాస్త్రి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదే మెయిన్ కారణం అని చెప్పి చెప్తూ వచ్చారు. ఇంకా ఉన్నారండి. ఈ విధంగా మనం చూసుకుంటే నేలటూరి వెంకటరమణయ్య అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే మాట చెప్పాడు, వెంకటరమణయ్య. అలాగే సిబి దేశాయ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే మాటని పేర్కొన్నాడు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే దక్షిణ భారతదేశంలో ఇస్లాం మత ప్రభావాన్ని తగ్గించడం కోసం, హిందూ మత అభివృద్ధి కోసం, హిందూ మత సంస్కృతిని కాపాడడం కోసం, ఈ విధంగా మనం చూసుకుంటే ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటయింది అని పేర్కొన్నది ఎవరు అని అంటే వీళ్ళందరూ కూడా మల్లంపల్లి సోమశేఖర వర్మ, కృష్ణస్వామి అయ్యర్, నీలకంఠ శాస్త్రి, నేలటూరి వెంకటరమణయ్య, సిబి దేశాయ్ లాంటి వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, ఆ విషయాన్ని కూడా ఒకసారి చూడండి. అంత సినిమా లేదు, విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది కేవలం రాజ్యకాంక్ష ద్వారా మాత్రమే, వీళ్ళకి రాజ్యాధికారం కోసం మాత్రమే, రాజ్యకాంక్షతో మాత్రమే విజయనగర సామ్రాజ్యం ఏర్పాటయింది అని పేర్కొన్నది ఎవరు అనంటే బర్డన్ స్టీన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ మాట చెప్పాడు. ఎవరు? బర్డన్ స్టీన్ అనేటువంటి ఒక హిస్టోరియన్ ఈ మాట చెప్పాడు. వీళ్ళందరూ ఈ కారణాలు ద్వారా విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైందంటే అంత లేదు. వీళ్ళు ఏర్పాటు చేసింది మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ రాజ్యం ఏర్పాటు కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి రాజ్యకాంక్ష ఉండేది. ఈ అరియర్ రాయలకు బుక్కరాయలకు రాజ్యాధికారాన్ని చేపట్టాలనేటువంటి ఆశ ఉండేది. ఆ కాంక్షతోటి, ఆ ఆశతోటి ఈ విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైంది తప్ప మిగతా అన్ని కూడా కారణాలు కాదు అని చెప్పి పేర్కొన్నది ఎవరంటే బర్డన్ స్టీన్ అనేటువంటి ఒక వ్యక్తి పేర్కొన్నాడు. ఇలా అడగచ్చు, విజయనగర సామ్రాజ్యం కేవలం రాజ్యకాంక్షతోటి మాత్రమే ఏర్పాటయింది అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరు? బర్డన్ స్టీన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని పేర్కొన్నాడు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. ఒకసారి కామెంట్ చేయండి. ఈ హాఫ్ అన్ అవర్ పాటు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్లో మీకు ఏవైనా సరే ఎక్కడైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. డౌట్ ఏం లేదు సార్, అంతా కూడా బాగానే అర్థమైంది అని అంటే నెక్స్ట్ మనం మరికొంత సమాచారాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కామెంట్ చేయండి స్పీడ్గా లైవ్ లో ఉన్న వాళ్ళు. సో బేసిక్ అండి, ఇప్పటి వరకు మనం మాట్లాడింది అంతా కూడా బేసిక్, ఓకేనా? బట్ ఈ బేసిక్ నుండి కూడా క్వశ్చన్ వస్తుంది. అందుకోసం మీకు ప్రతి విషయాన్ని కూడా వెరీ బేసిక్ నుండి చాలా డెప్త్ గా వెళ్తూ వస్తున్నాను. బేసిక్ నుండి క్వశ్చన్ అడిగితే చాలా మంది పోగొట్టుకుంటా ఉంటారు, ఎందుకంటే చదవరు, ఓవర్ఫ్లోలో మిస్ అయిపోతాయి. క్లియర్ కదా? నెక్స్ట్ మనం ఏంటంటే వీరికి సంబంధించినటువంటి జన్మస్థలం గురించి, అలాగే విజయనగర సామ్రాజ్యం ఎలా ఏర్పాటైంది అనేటువంటి అంశం గురించి మంచి కథ రూపంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి కథ చెప్తాను, జాగ్రత్తగా విని తర్వాత మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ విజయనగర రాజులకు సంబంధించినటువంటి జన్మస్థానం మీద ప్రముఖుల యొక్క భిన్నాభిప్రాయాలు అనే హెడ్డింగ్ పెట్టండి. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల యొక్క లేదా జస్ట్ జన్మస్థానం మీద, వీరి జన్మస్థానం మీద ప్రముఖుల భిన్నాభిప్రాయాలు అంటే వీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అనే దానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కొన్ని విధాలుగా పేర్కొనడం జరిగింది. కొందరేమో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు అంటే, ఇంకొందరేమో కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారు అని చెప్పారు. మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు అని చెప్పింది ఎవరు, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారు అని చెప్పింది ఎవరు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి చాలా గొప్పోడండి, గొప్పోడైన వారిని అందరూ హక్కున చేర్చుకుంటాడు. సో కాబట్టి విజయనగర రాజులు ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మా ప్రాంతానికి సంబంధించిన వారంటే మా ప్రాంతానికి సంబంధించిన వారని చెప్పి తన్నుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా అంతే. మరి
వీరి యొక్క జన్మస్థానం మీద ప్రముఖుల యొక్క భిన్నాభిప్రాయాల్లో మొదట మన ఆంధ్ర గురించే మాట్లాడుకుందాం. ఆంధ్రవాదం అంటే విజయనగర రాజులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారే అని పేర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరు? విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారే అని చెప్పే వాదాన్నే ఆంధ్రవాదము అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. మరి వీరి జన్మస్థలము ఆంధ్ర అని పేర్కొన్నది ఎవరు అంటే ముగ్గురు వ్యక్తుల పేర్లు నేర్చుకోండి. నేలటూరి వెంకటరమణయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని చెప్పాడు. వెంకట రమణయ్య. అలాగే నీలకంఠ శాస్త్రి. అలాగే మల్లంపల్లి సోమశేఖర వర్మ. సో వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా విజయనగర రాజులు జన్మస్థలము ఆంధ్ర ప్రాంతమే అని చెప్పి పేర్కొన్నది ఎవరంటే వీళ్ళ ముగ్గురి పేర్లు మీరు ఇక్కడ నేర్చుకోవాలి. నేలటూరి వెంకటరమణయ్య, నీలకంఠ శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర వర్మ అనేటువంటి వీళ్ళ ముగ్గురు కూడా విజయనగర రాజుల యొక్క జన్మస్థలము ఆంధ్ర ప్రాంతమే అని పేర్కొన్నది ఎవరంటే వీళ్ళ ముగ్గురు కూడా పేర్కొన్నారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సార్ ఆధారం ఏంటి? వీళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉన్నదా అంటే వీళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉన్నదండి. అదేంటనంటే ఆధారం అని చెప్పి ఒక మాట కావాలంటే రాసుకోండి. ఒక శాసనం, దాన్ని మనం ఏమంటామంటే గజ్జల వీడు లేదా గుజ్జల వీడు శాసనము అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. దీనికి గల ఆధారం ఏంటనంటే గుజ్జల వీడు శాసనం. అయితే గుజ్జల వీడు అనేటువంటి ప్రదేశం నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పలకచ్చు. ఆ నెల్లూరు జిల్లా వాళ్ళకి ఈ ప్రాంతం తెలిసే ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఒక ప్రాంతం ఉంటుంది గుజ్జల వీడు అని. ఆ గుజ్జల వీడు అనేటువంటి ఒక ప్రాంతంలో మన విజయనగర రాజు అనేటువంటి ఒకటవ బుక్కరాయిలు ఒక శాసనాన్ని వేయించాడు. బుక్కరాయిలు 1 వేయించినటువంటి ఒక శాసనాన్ని మనం ఏమంటామంటే గుజ్జల వీడు శాసనం అంటాం. ఈ శాసనాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా మనం చూసుకుంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారే అని చెప్పి వీళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గుజ్జలవీడు శాసనం మనకు ఎక్కడ ఉంటుంది అని అంటే నెల్లూరు జిల్లాలో ఉంటుంది. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నా, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల యొక్క జన్మస్థానం మీద ప్రముఖుల యొక్క భిన్నాభిప్రాయాలు, దాంట్లో భాగంగా మొదటగా మన ఆంధ్రవాదము. విజయనగర రాజుల యొక్క జన్మస్థలము ఆంధ్ర అని పేర్కొన్నది ఎవరు అని అంటే వీళ్ళ ముగ్గురు వ్యక్తులు. మరి వీళ్ళ గల ఆధారం ఏదైనా ఉందా వీళ్ళ కాడ అని అంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అంటే గుజ్జలవీడు అనేటువంటి శాసనం వీళ్ళ యొక్క ఆధారం. గుజ్జలవీడు అనేటువంటి శాసనం నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ శాసనాన్ని వేయించింది బుక్కరాయిలు 1. సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీరి జన్మస్థలము మన ఆంధ్ర ప్రాంతమే, వీళ్ళు ఖచ్చితంగా మన ఆంధ్ర వారే అని చెప్పి వీళ్ళ ముగ్గురు కూడా చెప్పినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని ఒకసారి మీరు నేర్చుకోండి. లేదు వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు కన్నడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని మరికొంతమంది వ్యక్తులు అంటారు. సో కాబట్టి కన్నడ వాదము అంటే వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారు అని, అంటే విజయనగర రాజుల యొక్క జన్మస్థలము కర్ణాటక ప్రాంతము అని కొంతమంది వ్యక్తులు ఇక్కడ పేర్కొనడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఫాదర్ హీరాన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఫాదర్ హీరాన్ అనేటువంటి ఒక వ్యక్తి, అలాగే లూయి రైస్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా మెయిన్గా ఏమంటున్నారంటే విజయనగర రాజుల యొక్క జన్మస్థలము కర్ణాటక అని చెప్పి ఈ ఫాదర్ హీరాన్ అయితేనేమి, లూయిస్ రైస్ అయితేనేమి, ఇంకా కృష్ణస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యంగార్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే మాటని పేర్కొన్నాడు. కృష్ణస్వామి అయ్యంగార్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే మాటని పేర్కొన్నాడు అనమాట. అలాగే జిఎస్ ఘాయ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే మాట పేర్కొన్నారు. ఇంకా కృష్ణ శాస్త్రి అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఇదే మాట పేర్కొన్నారు. ఫస్ట్ ఇద్దరు పేర్లు నేర్చుకొని తర్వాత ఒకసారి వాటి పాఠం చూడండి, సరిపోతుంది. సో విజయనగర రాజుల యొక్క జన్మస్థలము కర్ణాటక ప్రాంతము అని కన్నడవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? కన్నడవాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు ఫాదర్ హీరాన్, లూయి రైస్, కృష్ణస్వామి అయ్యంగార్, జిఎస్ ఘాయ్, కృష్ణ శాస్త్రి అనేటువంటి వీళ్ళందరూ కూడా
విజయనగర రాజుల యొక్క జన్మస్థలము కర్ణాటక ప్రాంతము అని వీళ్ళందరూ కూడా పేర్కొన్నారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది మన నేలటూరి వెంకటరమణయ్య. కన్నడ వాదాన్ని పెద్ద మొత్తంలో వ్యతిరేకించింది ఎవరంటే మన వెంకటరమణయ్య అనేటువంటి ఒక వ్యక్తి వ్యతిరేకించాడు. ఇక్కడ నోట్ అని చెప్పి రాసుకోండి కావాలనుకుంటే. కన్నడ వాదాన్ని పూర్తిగా తిరస్కరించింది, వ్యతిరేకించింది నేలటూరి వెంకటరమణయ్య. లేనే లేదు, వీళ్ళు ఖచ్చితంగా మా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పింది ఎవరు అని అంటే నేలటూరి వెంకటరమణయ్య కన్నడ వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఇలాంటి పాయింట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి, ఒకసారి జాగ్రత్తగా నేర్చుకునేందుకు ప్రయత్నించండి. అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం, రెండు వాదాలు విన్నాం, కర్ణాటక వాదం అలాగే ఆంధ్ర వాదం. మనం ఒక నిర్ధారణకు వద్దాం, వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఎక్కడెక్కడ పరిపాలించారనే దానికి సంబంధించి కొంత నిర్ధారణకి ఏంటనంటే వచ్చే ప్రయత్నం చేద్దాం. మరి నిర్ధారణ కావాలంటే ప్రూఫ్ ఏదైనా ఉండాలిగా, ఒక ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర. ఆ ప్రూఫ్ ని బేస్ చేసుకొని నేను మీకు ఒక స్టోరీని ఇప్పుడు నేను మీకు చెప్పబోతా ఉన్నాను. ఇది అర్థమైతే అసలు విజయనగర సామ్రాజ్యం అనేది, ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఎలా ఏర్పాటైంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ కన్నడ వాదానికి సంబంధించిన ఆధారాల గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు, ఓకేనా. నిజంగా చెప్పాలంటే కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, దానికి గల ఆధారాలు ఏంటి అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పబోతా ఉన్నా. అయితే ఇక్కడ చూడండి, ఒక గ్రంథం ఉందండి, ఆ గ్రంథం పేరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం చూసుకుంటే రాబర్ట్ సూయల్ అనేటువంటి ఒక వ్యక్తి, రాబర్ట్ సూయల్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు. ఎన్నిసార్లు అడిగింటారో ఈ యొక్క పుస్తకం గురించి. రాబర్ట్ సూయల్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఒక గ్రంథాన్ని రాశాడు. దాన్నే ద ఫర్గాటెన్ ఎంపైర్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. రాబర్ట్ సూయల్ అనేటువంటి ఒక వ్యక్తి విజయనగర సామ్రాజ్యం మీద ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశాడు. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చాలా విషయాలన్నీ కూడా ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏంటనంటే ఇక్కడ తెలుసుకోబోతున్నాం, అంటే తెలుసుకుంటున్నాం అన్నమాట. మరి ఈ గ్రంథంలో ఏమున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాం. అలాగే కన్నడ వాదాన్ని ప్రతిపాదించే వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు. ఏమని చెప్తారంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం హరిహర రాయలు, అలాగే మనం చూసుకుంటే హరిహర రాయ, అలాగే మనం చూసుకుంటే బుక్కరాయ. సో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరండి? వీళ్ళిద్దరే కదా. ఎలా స్థాపించారనేటువంటి విషయాన్ని మీకు ఒక మంచి కథ రూపంలో నీట్గా చెప్పబోతున్నా, జాగ్రత్త వినండి. ఏ రాజవంశానికి సంబంధించిన రాజుల యొక్క జన్మతనమైన మనం తెలుసుకోవాలి అంటే ఆ రాజ్యాన్ని స్థాపించిన యొక్క వ్యక్తి యొక్క వివరాలు మనం తెలుసుకోవాలి. అలాగే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది కూడా వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారో ఖచ్చితంగా అదే వీరి యొక్క జన్మస్థలం అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళ గురించి మనకు తెలిస్తే మిగతా అంతా కూడా ఈజీ అయిపోతుంది. జస్ట్ మీరు ఏం రాస్తారంటే రాబర్ట్ సూయల్ = ఫర్గటెన్ ఎంపైర్ అనే బుక్ రాస్తున్నాడు. ఆ బుక్లోను అలాగే కన్నడ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు కూడా చెప్పినటువంటి విషయాలను నేను ఇక్కడ మీకు చెప్పబోతా ఉన్నా. ఈ హరిహర రాయలు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అన్నదమ్ములు అండి. హరిహర రాయ అండ్ బుక్కరాయ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరి గురించి రేపటి క్లాస్లో సంగమ వంశాన్ని స్టార్ట్ చేస్తాను, అక్కడ మీకు చెప్తాను. హరిహర రాయ, బుక్కరాయ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంట. కర్ణాటకలో ఒక తెగ ఉంటుంది, దాన్నే కదంబ అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి తెగ కదంబ తెగ. ఈ హరిహర రాయలు అలాగే బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా కర్ణాటక ప్రాంతానికి చెందిన కదంబ అనేటువంటి తెగ జాతి వారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అయితే వీళ్ళు ప్రారంభ రోజుల్లో ఈ హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు కూడా ప్రారంభ రోజుల్లో ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అనంటే హోయసాల సామ్రాజ్యం, హోయసాల అనేటువంటి డైనాసిటీ ఉంటుంది. కర్ణాటకని కేంద్రంగా చేసుకొని హోయసాల సామ్రాజ్యం అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఆ హోయసాల సామ్రాజ్యంలో వీళ్ళు ఏంటంటే కొన్ని రోజుల పాటు మంత్రులుగా పనిచేశారు. హోయసాల సామ్రాజ్యంలో కొన్ని రోజుల పాటు వీళ్ళు మంత్రులుగా పనిచేశారు. మీకోసం మరొకసారి, హరిహర రాయ, బుక్కరాయ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కర్ణాటకలోని కదంబ అనేటువంటి తెగకు సంబంధించిన వాళ్ళు. అయితే వీళ్ళు ప్రారంభ రోజుల్లో హోయసాల రాజుల దగ్గర మంత్రులుగా పనిచేశారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ రోజుల్లో ఒకసారి ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళొద్దామా? ఒక్కసారి వెళ్ళి ఇలా వచ్చేటాం. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గరికి రండి. అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక వ్యక్తి తాను పరిపాలించేటప్పుడు
దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు చేపట్టినాడు. దాంట్లో భాగంగా యాదవ సామ్రాజ్యం మీద, కాకతీయ సామ్రాజ్యం మీద, హోయసాల సామ్రాజ్యం మీద, పాండ్యరాజ్యం మీద ఆ రోజులో దండయాత్ర చేశాడు. యాదవులు, కాకతీయులు, హోయసాలులు, పాండ్యులు. అల్లావుద్దీన్ ఖిల్జీ తాను పరిపాలించేటప్పుడు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా ఈ 4 రాజవంశాలను కూడా చిత్తుగా ఓడిస్తాడు. అయితే ఈ దక్షిణ భారతదేశ దండయాత్రలకి అప్పట్లో నాయకత్వం వహించింది ఎవరంటే మాలిక్ కాపర్. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున మాలిక్ కాపర్ యాదవులను, కాకతీయులను, హోయసాలను, పాండ్యులను వీళ్ళందరినీ ఓడించాడు. వీళ్ళందరి గురించి మనకు పని లేదులేండి. ప్రస్తుతానికి హోయసాల సామ్రాజ్యం దగ్గరికి వెళ్తాం. మొత్తానికి మాలిక్ కాపర్ అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున వచ్చి హోయసాల సామ్రాజ్యం మీద దాడి చేసి ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వీరబల్లాలుడు అనేటువంటి వ్యక్తిని ఓడించి వీళ్ళ రాజ్యాన్ని ఏంటంటే పన్ను కట్టించకుండా చేశాడు. అలా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఢిల్లీకి తీసుకొని పోయాడు. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి మన హరియర్ రాయ, బుక్కరాయ అనేటువంటి 2 వ్యక్తులు తప్పించుకున్నారనమాట. అంటే ఈ విధంగా ఢిల్లీకి కొంతమందిని బందీగా తీసుకొని పోతా ఉంటే మన హరియర్ రాయ, బుక్కరాయ అనేటువంటి 2 వ్యక్తులు కూడా అక్కడ నుండి తప్పించుకున్నారు. తప్పించుకొని ఎక్కడికి వచ్చినారు? తప్పించుకొని ఎక్కడికి వచ్చారు అని అంటే ఈ విధంగా మన కాకతీయ సామ్రాజ్యం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కాకతీయ సామ్రాజ్యం దగ్గరికి వచ్చారు. చూడండి, ఈ విధంగా కాకతీయ రాజుల దగ్గర కూడా కొన్ని రోజుల పాటు మంత్రులుగా లేదంటే కోశాధికారులుగా, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కోశాధికారులుగా కొన్ని రోజుల పాటు పనిచేశారు. చూడండి ఎలా ఉందో స్టోరీ. వాళ్ళు కదంబ తెగకి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ ఉద్యోగం ఎక్కడ చేసినారు అని అంటే హోయసాల సామ్రాజ్యంలో మంత్రులుగా పనిచేసినారు. ఆ తర్వాత కాకతీయుల దగ్గర కూడా కొన్ని రోజుల పాటు మంత్రులుగా పనిచేశారు. సరే, కాకతీయుల దగ్గర పనిచేసేటప్పుడు ఏం జరిగింది? మళ్ళీ 1323 సంవత్సరంలో మళ్ళీ 1323 సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తినాడు. అలా కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నేలమట్టం చేశాడు. అలా నేలమట్టం చేసిన తర్వాత ఆ 2వ ప్రతాపరుద్రుడిని, అతని దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను అందరినీ ఢిల్లీకి తీసుకుపోతా ఉన్నాడు. అలా ఢిల్లీ తీసుకుపోతా ఉంటే మళ్ళీ అక్కడి నుండి 2 వ్యక్తులు తప్పించుకున్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరో కాదు, మన హరియర్ రాయ, బుక్కరాయ అనేటువంటి 2 వ్యక్తులు మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ నుండి తప్పించుకున్నారు. ఈసారి తప్పించుకొని ఎక్కడికి వచ్చారు అని అంటే కంపిలి రాజ్యానికి వచ్చారు. ఈసారి తప్పించుకొని ఎక్కడికి వచ్చారు అని అంటే కంపిలి అనేటువంటి రాజ్యం ఉంటుంది. ఆ కంపిలి రాజ్యానికి ఏంటంటే వచ్చినారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఫస్ట్ కదంబ తెరవారు హోయసాల దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఢిల్లీ సుల్తాన్ అటాక్ చేస్తే అక్కడి నుంచి పారిపోయి కాకతీయుల దగ్గరకు వచ్చారు. మళ్ళీ అక్కడ ఢిల్లీ సుల్తాన్ అటాక్ చేస్తే అక్కడి నుంచి తప్పించుకొని కంపిలి రాజ్యానికి వచ్చారు. బాగుందా స్టోరీ? కంపిలి రాజ్యం మళ్ళీ ఏం జరిగింది? 1327లో. ఈ 2 మీకు చెప్పినట్టు 1327 ఆ మధ్య కాలంలో అండి. ఎగ్జాక్ట్ గా ఇయర్ ఏం మరీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నేర్చుకోండి ఏమవుతుంది. 1327లో మళ్ళీ మన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ కంపిలి రాజ్యం పైన దాడి చేశాడు. ఆ కంపిలి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని చంపేశాడు. చంపి అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉద్యోగస్తులందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోతా ఉన్నాడు. ఈసారి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది మన వాళ్ళకి. సో ఈ విధంగా 1327లో హరియర్ రాయల్ని అలాగే బుక్కరాయల్ని ఇద్దరిని కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ బంధించి వీళ్ళిద్దరిని ఢిల్లీకి తీసుకొని వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరినీ కూడా ఇస్లాం మతంలోకి మార్చినాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చాలా పుస్తకాల్లో కాకతీయుల దగ్గరే స్టోరీ ఆగిపోయి ఉంటుంది. బట్ నేను మీకు ముందు ఉన్నటువంటి హోయసాల గురించి చెప్పాను, తర్వాత వచ్చినటువంటి కంపిలి రాజ్యం గురించి చెప్పాను. అదే పనిగా దీనికోసం చాలా పుస్తకాలు రెఫర్ చేసి ఒక ఆథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ని మేము ముందు పెట్టాను. వీటిని యాజ్ ఇట్ ఈస్ గా మీ బుక్ లో రాసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా పాత పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు ఇంత సమాచారం లేదు, ఏదో ఒక పాయింట్ రాసి ఉంటారు, వదిలేసి ఉంటుంది. బట్ మనకు క్లీన్ గా అర్థం అవ్వాలి. పెద్ద సామ్రాజ్యం కాబట్టి ఎలా ఏర్పడిందో మనకు తెలుసుకోవాలి, మూలాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా కంపిలి రాజ్యాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ అంతమొందించి అక్కడ పనిచేస్తున్నటువంటి హరియర్ రాయలు మరి బుక్కరాయలు అనేటువంటి 2 వ్యక్తులను ఇద్దరిని కూడా ఢిల్లీకి తీసుకొని వెళ్ళి ఇస్లాం మతంలోకి మార్చారు. సార్ నిజమేనా ఇది? హరియర్ రాయల్ని బుక్కరాయల్ని ఇద్దరిని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి తీసుకొని వెళ్ళి ఇస్లాం మతంలోకి మార్చాడు అనే దానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయంటే 2 వ్యక్తులు ఆ విషయాన్ని చెప్పారు. ఎవరంటే పెరిస్టా అలాగే ఇసామి అనేటువంటి 2 వ్యక్తులు. పెరిస్టా మరియు ఇసామి అనేటువంటి 2 వ్యక్తులు తమ రచనల్లో ఈ విషయాన్ని చెప్పారు. ఏమని?
హరియర్ రాయల్ను బుకరాయిల్ను మహ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి తరలించి వీరిద్దరిని ఇస్లాం మతంలోకి మార్చినట్టుగా తెలియచేస్తున్నటువంటి చరిత్రకారులు లేదంటే హిస్టోరియన్స్ ఎవరు అని అంటే పెరిస్టా మరియు ఇసామి అనేటువంటి రచనల ద్వారా ఈ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా మన హరియర్ రాయలు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఎక్కడున్నారంటే ప్రస్తుతానికి విజయనగర సామ్రాజ్యం ఎక్కడున్నారు, ఢిల్లీ సుల్తాన్ దగ్గర పనిచేస్తూ వచ్చారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇంకెలా సార్ వీళ్ళు హరియర్ రాయలు బుక్కరాయలు ఇద్దరిని కూడా ఇస్లాం మతంలోకి మార్చేశారు. ఇందాకేమో ఈ విధంగా మనం చూసుకుంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏమని చెప్పారు, హిందూ మత వ్యాప్తి అని చెప్పారు. వీళ్ళేమో ఇస్లాంలో అయిపోయారు. ఎలా సార్ ఏంటి కథ, నేనున్నాగా నేను చెప్తాను. ప్రస్తుతానికి స్టోరీ గుర్తుపెట్టుకోండి. హరియర్ రాయలు బుక్కరాయలు ఇద్దరు వ్యక్తులు కూడా మహ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సరే, మన టైం బాగుంటే మన చేతిలో గీతలు ఈ విధంగా ఖచ్చితంగా సక్రమంగా ఉంటే ఖచ్చితంగా మన తలరాతని ఎవరూ మార్చలేరు, అంతే కదా. మన తలరాతని ఆల్రెడీ దేవుడు రాసేస్తున్నాడు, దాన్ని ఎన్ని చేసినా కూడా ఎవరు మార్చలేరు. ఇక్కడ కూడా అంతే, ఆల్రెడీ స్క్రిప్టెడ్, మొత్తం అంతా స్క్రిప్టే. ఇక్కడ ఏమైంది, హరియర్ రాయలు బుక్కరాయలు కళ్ళలో కూడా ఊహించిండరు ఇస్లాం మతంలో కన్వర్ట్ అయినటువంటి మేము మళ్ళీ దక్షిణ భారతదేశానికి వెళ్ళి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని మేబీ వాళ్ళు కళలో కూడా ఊహించి ఉండరేమో, కానీ వాళ్ళ రాత అలా ఉందన్నమాట. మరి విజయనగర సామ్రాజ్యం ఎలా ఏర్పాటైంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఇదంతా ఓకే కదా, ఇదంతా ఓకే అనుకుంటున్నా. చాలా నీట్గా చాలా డెప్త్గా మంచి స్టోరీ ఆధారంగా చెప్పుకుంటూ వస్తున్నా, వీని మంచిగా అర్థం చేసుకోండి. మరి మన హరియర్ రాయలు బుక్కరాయలు ఇద్దరు కూడా మహ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఎట్లా విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినారు, అది కదా మనకు కావాలి. ఒకసారి ఏం జరిగిందంటే ఈ విధంగా అది 1336 సంవత్సరం అండి. 1336 సంవత్సరం 1336 సంవత్సరం నాటికి ఢిల్లీ సుల్తాన్గా ఎవరున్నారంటే మహ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నాడు. పాపం అప్పటికి ఆయన చాలా రీఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. ఆ రీఫార్మ్స్ అన్ని కూడా బెడిసి కొట్టేశాయి, అంటే ఫ్లాప్ అయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహ్మద్ బిన్ తుగ్లక్ని చాలా మంది లెక్క చేయడం లేదు సరిగా, అట్లా ఇబ్బంది పడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో కొంతమంది మహ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఏంటనంటే అధికారాన్ని లెక్క చేయడం లేదు. ఉత్తర భారతదేశంలో మహ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించేటప్పుడు దక్షిణ భారతదేశంలో చాలా రాజ్యాలు అతని ఆధీనంలోనే ఉండేవి. కానీ మహ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాడో అనేటువంటి విషయం తెలిసిందో వెంటనే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాజులు మన మహ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అధికారాన్ని లెక్క చేయడం లేదు, ఇంకా ఈ విధంగా చూసుకుంటే ఎదురు తిరుగుతూ ఉన్నారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే మహ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే హరియర్ రాయల్ని బుక్కరాయల్ని ఇద్దరిని కూడా పిలిపించాడు. హరియర్ రాయలు బుక్కరాయలు ఇద్దరిని పిలిపించాడు. వీళ్ళిద్దరు గతంలో ఇస్లాం మతంలోకి మారిపోయారు, ఖురాన్ని కూడా చదువుతూ ఉన్నారు. వీళ్ళిద్దరిని నమ్మకస్తులుగా నమ్మి ఏం చెప్పాడంటే మీరిద్దరు నా తరపున దక్షిణ భారతదేశానికి వెళ్ళండి. మీకు దక్షిణ భారతదేశంలో చాలా రాజ్యాలపైన పట్టు ఉంది, ఎందుకంటే మీరు హోయసాల దగ్గర పనిచేశారు, కాకతీయుల దగ్గర పనిచేశారు, కంపిల్ రాజ్యం దగ్గర కూడా పనిచేశారు. కాబట్టి మీకు దక్షిణ భారతదేశ పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. సో మీరు నా తరపున సౌత్ ఇండియాకి వెళ్ళండి, వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి తిరుగుబాట్లన్నింటినీ కూడా అణిచివేయండి అని చెప్పాడు. ఇంకా ఒక్కసారిగా వీళ్ళకి ఆనందం ఆగలేదు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి అవకాశం రానే వచ్చింది. అప్పటి వరకు మహ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఇస్లాం మతంలోకి మారి ఇస్లాములుగా అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వీళ్ళకి దక్షిణ భారతదేశానికి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం దక్కింది. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా 1336లో దక్షిణ భారతదేశానికి వచ్చారు. దక్షిణ భారతదేశానికి వచ్చి ఈ విధంగా మనం చూసుకుంటే ఒక విషయాన్ని అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏంటనంటే ఎక్కడికి వచ్చారు, కంపిలి రాజ్యానికి వచ్చారు అనుకుందాం. కంపిలి రాజ్యానికి వచ్చారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకొంచెం స్టోరీ చెప్పనా. అప్పుడు ఆ కంపిలి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు కంపిలి రాయలు అని చెప్తాం. కంపిలి రాజ్యాన్ని జయించిన తర్వాత ఈ ప్రాంతానికి మహ్మద్ బిన్ తుగ్లక్ ఎవరిని హెడ్గా పెట్టాడంటే మాలిక్ నంబి అనేటువంటి ఒక వ్యక్తిని హెడ్గా పెట్టాడు. స్టోరీ ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. కంపిలి ప్రాంతాన్ని మహ్మద్ బిన్ తుగ్లక్ జయించిన తర్వాత ఆ ప్రాంతానికి ఎవరిని హెడ్గా పెట్టాడు అని అంటే మాలిక్ నంబి అనేటువంటి ఒక వ్యక్తిని హెడ్గా పెట్టాడు. పరమ దుర్మార్గుడు అండి మాలిక్ నంబి. ఏం చేశాడు తెలుసా, ఆ కంపిలి రాజ్యంలో ఉన్నటువంటి హిందువుల పైన అరాచకాలకు పాల్పడ్డాడు.
అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆ మాలిక్ నంబి అనేటువంటి ఒక వ్యక్తిని తరిమేశాడు. ఈ విషయం మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలిసి ఈ ప్రాంతానికి ఆ తిరుగుబాటును అణిచివేయడం కోసం ఎవరిని పంపాడు అని అంటే మన హరియర్ రాయలు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు పంపినారు. మొత్తానికి హరియర్ రాయలు బుక్కరాయలు ఇద్దరు కూడా కంపిలి రాజ్యానికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలతో స్థానిక నాయకులతో మాట్లాడడం ప్రారంభించారు. మేము పలానా మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర నుంచి వస్తున్నాము, మేమేమి మీ తిరుగుబాట్లను అణిచివేయడానికి రాలేదు, ఇక్కడికి మేము మీతో కలిసి మరింత ఏంటనంటే తిరుగుబాటు చేద్దామని వచ్చాము, దక్షిణ భారతదేశంలో ఒక బలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని వచ్చాము, సో కాబట్టి మమ్మల్ని మీతో కలుపుకోండి, మనందరం కలిసి చేద్దామని చెప్తారు తిరుగుబాటుని. కానీ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. అదేంటి, మీరు మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గరికి వెళ్ళిపోయారు, మీరంతా కూడా ఇస్లాం మతంలోకి మారిపోయారు, హరియరాయలు బుక్కరాయలు మీరిద్దరు ఇస్లాం మతంలోకి మారిపోయారు, మీరు వచ్చి మళ్ళీ ఇక్కడ హిందూ మత వ్యాప్తి చేస్తామంటే మేమేమైనా నమ్మడానికి పిచ్చోళ్ళమా, మేమేమీ నమ్మము, మీరు వెళ్ళిపోండి ఫస్ట్ ఇక్కడ నుంచి అని చెప్తారు. ఏమీ చేయలేని పరిస్థితి. అవకాశం వచ్చింది కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎవరు నమ్మట్లేదు. ప్రజలు యాక్సెప్ట్ చేయకుండా రాజులు ఎవరు పరిపాలించలేరండి. ఏ రాజ్యంలో అయినా సరే ప్రజల యొక్క మద్దతు, స్థానిక నాయకుల యొక్క మద్దతు లేనిదే పరిపాలన సాధ్యం కాదు. వీళ్ళకేమో మంచి ఆలోచన ఉంది కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్తారు. విద్యారణ్య స్వామి గారు, మేము ఇలా దక్షిణ భారతదేశంలో హిందూ మత వ్యాప్తి కోసం ఒక బలమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, సో దానికి మీ మద్దతు కావాలి. మమ్మల్ని గతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళ రాజ్యానికి తీసుకుని వెళ్ళి ఇస్లాం మతంలోకి మార్చాడు, ఫస్ట్ మమ్మల్ని హిందూ మతంలోకి మార్చేయండి మీరు, ఆ తర్వాత మీరు చెప్తే వీళ్ళందరూ కూడా వినేలా ఉన్నారు, సో కాబట్టి మీరు చెప్పి మా చేత రాజ్యాన్ని ఏర్పాటు చేయించండి అని చెప్పారు. మొత్తానికి విద్యారణ్య స్వామి అనేటువంటి ఒక వ్యక్తి హరియర్ రాయల్ని బుక్కరాయల్ని ఇద్దరిని కూడా హిందూ మతంలోకి మార్చాడు. ఆ విద్యారణ్య స్వామి చెప్తేనే స్థానిక పాలకులందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ వల్ల 1336 ఏప్రిల్ 18వ తారీఖున అనేగొంది అనేటువంటి ఒక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని హరియర్ రాయలు మరియు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా 1336 ఏప్రిల్ 18వ తారీఖున విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పాటు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విషయాన్ని ఒకసారి అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందండి? ఒకసారి కామెంట్ చేయండి. విజయనగర సామ్రాజ్యం ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. లేదు సార్ అంతా కూడా చాలా బాగా అర్థమైంది అని అంటే క్లియర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ మరికొంత సమాచారాన్ని మనం చెప్పుకుందాం. ఎలా ఉంది స్టోరీ? ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? గతంలో లాస్ట్ టైం గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఎంతో మంది మన దాంట్లో ఉన్నారు. వేరే వేరే చోట్ల పెద్ద పెద్ద సార్ వాళ్ళు అని చెప్పి ఉన్న సార్ వాళ్ళ దగ్గర కూడా క్లాసులు విన్న వాళ్ళు ఉన్నారు. ఈ స్టోరీని ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? ఈ స్టోరీని ఇంకేమైనా ఎప్పుడైనా విన్నారా? కంపిల్ రాజ్యం అనేది ఇంక ఈ విధంగా విజయనగర సామ్రాజ్యంలో భాగమైపోతుంది అంతే. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ రీచింగ్ కంపిలి. ఓకే, ఏం లేదండి, అదంతా రాసుకోవాలని చెప్పి మీరు ట్రై చేయడం వల్ల పాయింట్స్ మిస్ అయినట్లున్నారు. మీకోసం మరొకసారి ర్యాపిడ్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఒకసారి చూడండి. హరియర్ రాయలు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా కర్ణాటకలోని కదంబ తెగకు సంబంధించిన వారు. ప్రారంభ రోజులో హోయసాలల దగ్గర మంత్రులుగా పనిచేశారు. అయితే హోయసాల సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత కాకతీయుల దగ్గర కోశాధికారులుగా పనిచేశారు. ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత కంపిలి రాజ్యం దగ్గర పనిచేశారు. అయితే కంపిలి రాజ్యాన్ని 1327 సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అంతమొందించి ఆ ప్రాంతాన్ని మాలిక్ నంబి అనేటువంటి ఒక వ్యక్తిని పరిపాలకుడుగా చేశాడు. అక్కడ ఉన్నటువంటి హరియర్ రాయలను బుక్కరాయలు ఇద్దరిని కూడా ఢిల్లీకి తరలించి వాళ్ళిద్దరిని ఇస్లాం మతంలోకి మార్చినాడు. అయితే హరియర్ రాయలు బుక్కరాయలు మహమ్మద్ బిన్ తుగ్లక్ వీరిద్దరిని ఢిల్లీకి తరలించి ఇస్లాం మతంలోకి మార్చాడు అనే దానికి ఆధారం ఏంటంటే పెరిష్టా మరియు ఇస్లామీ యొక్క రచనలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో 1336లో కంపిలి ప్రాంతంలో మాలిక్ నంబికి వ్యతిరేకంగా, ఈ పాయింట్ కావాలంటే రాసుకోండి, 1335-36 నాటికి కంపిలి రాజ్యంలో మాలిక్ నంబికి వ్యతిరేకంగా స్థానికులు తిరుగుబాటు చేస్తుండడంతో ఆ తిరుగుబాటుని అణిచివేయడం కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ తరపున హరియర్ రాయలు బుక్కరాయలు ఇక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా విద్యారణ్య స్వామి సహకారంతో 1336 ఏప్రిల్ 18వ తారీఖున విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. నేను ఇప్పుడు చెప్పే ఫ్లోలో మీరు రాసుకోలేకపోయి ఉండొచ్చు,
తర్వాత వీడియోని పాస్ చేసుకుని రాసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఎక్కువ చెప్తే లాగ్ అయిపోతుంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో ఒక మార్కు గ్యారంటీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. నీట్గా చెప్పినట్టు నేర్చుకునే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీరికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాల్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు, కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాలు ఉన్నాయి. అయితే వీటి మీద ఎక్కువ సార్లు గ్రంథాల మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. మన అన్ని చాప్టర్లు చెప్పేటప్పుడు గ్రంథాలు, శాసనాలు చెప్పుకుంటూ వస్తాం కదా. ఇక్కడ కూడా వీరికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాల గురించినటువంటి సమాచారాన్ని ఒకసారి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అండి. కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు, వాటి యొక్క వివరాలు. హెడింగ్ పెట్టుకోండి, చారిత్రక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనేసి హెడింగ్ పెట్టుకోండి, సరిపోతుంది. కోశాధికారులు అంటే నథింగ్ బట్ ట్రెజరీస్, మంత్రులను పెట్టుకోండి చాలు, వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారని తెలిస్తే చాలు. ఓకేనా అండి. సో ఇది ఒకసారి ఇక్కడ చూడండి. ఐ థింక్ సరిగా కనపడలేదేమో అనుకుంటున్నా. ఏదైనా కనపడకపోతే నేను 1-2 సార్లు చెప్తాను, ఒకసారి చూడండి. మరీ అంత టూ మచ్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇలా పెట్టేశాను. ఒకసారి కొంచెం స్పీడ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అండి. కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు అంటే విజయనగర సామ్రాజ్యం గురించి తెలియచేస్తున్న కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాల గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం. విద్యారణ్య స్వామి కాలజ్ఞానము. మరి ఆ గ్రంథాన్ని రచించింది ఎవరంటే విద్యారణ్యుడే ఆ గ్రంథాన్ని రచించాడు. సో విజయనగర సామ్రాజ్యం గురించి తెలియజేస్తున్న కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలలో విద్యారణ్య స్వామి లేదా విద్యారణ్య కాలజ్ఞానం అంట. రాసింది ఎవరు అనంటే విద్యారణ్యుడు. నేను చెప్తున్నా, నోట్ చేసుకోండి. విద్యారణ్య కాలజ్ఞానము రచయిత ఎవరు అనంటే విద్యారణ్యుడు. మరి ఈ గ్రంథంలో ఏం చెప్తుంది అనంటే విజయనగర రాజ్య స్థాపన ఏ పరిస్థితుల్లో జరిగింది అనేది ఈ గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఇందాక చెప్పాను కదా నేను స్టోరీ, ఆ స్టోరీ అంతా కూడా ఈ విద్యారణ్య కాలజ్ఞానం అనే గ్రంథంలో ఉంది. సో విజయనగర సామ్రాజ్యము ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు అయ్యింది అనేటువంటి విషయాన్ని ఏ గ్రంథం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు, అంటే విద్యారణ్య కాలజ్ఞానం. ఇది కనపడకపోతే కాసేపు వదిలేయండి, నేను ఇక్కడ ప్రతిదీ రాస్తూ చెప్తూ వస్తాను, ఇబ్బంది లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, విద్యారణ్య కాలజ్ఞానము రచించింది ఎవరంటే విద్యారణ్యుడు. ఇది ఏం చెప్తుంది అంటే విజయనగర రాజ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పాటైంది అనే విషయాన్ని చెప్తుంది. నెక్స్ట్ వీరప్పయ్య కాలజ్ఞానము. ఈ గ్రంథాన్ని రచించింది వీరప్పయ్య అనేటువంటి ఒక వ్యక్తే ఈ గ్రంథాన్ని రచించినాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మరి ఈ గ్రంథంలో ఏమున్నది అని అంటే సంగమ వంశానికి సంబంధించిన 12 మంది రాజులు అని, అలాగే వారి యొక్క పరిపాలన గురించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. సో వీరప్పయ్య కాలజ్ఞానము రాసింది వీరప్పయ్య. ఈ గ్రంథంలో సంగమ వంశానికి సంబంధించిన 12 మంది రాజులు, రేపు చెప్పుకుంటాం 12 మంది రాజుల గురించి, వారి యొక్క పరిపాలన గురించినటువంటి సమాచారం వీరప్పయ్య కాలజ్ఞానం అనేటువంటి గ్రంథం ఆధారంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగే గ్రంథం మధురా విజయము. ఈ గ్రంథాలన్నీ కూడా మీకు రాజుల దగ్గర వచ్చేస్తాయి, అందుకే ఇక్కడ ఇలా చెప్పేస్తూ ఉన్నాం. ప్రతి గ్రంథం మళ్ళీ వస్తుంది, మళ్ళీ దీని గురించి ఇంకా డెప్త్గా మనం చెప్పుకుంటాం. ప్రస్తుతానికి అయితే మధురా విజయం అని రాసుకోండి, ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఉంటుంది. సాంస్క్రిట్లో రాస్తారు ఈ గ్రంథాన్ని. రచించింది ఎవరంటే గంగాదేవి అని చెప్తాం. రేపటి క్లాస్లో ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. ప్రస్తుతానికి ఏం రాసుకుంటారంటే మధురా విజయము. రచించింది ఎవరంటే గంగాదేవి అని చెప్తాం. ఎవరి గంగాదేవి? ఈ విధంగా మనం చూసుకుంటే మొదటి బుక్కరాయలు కోడలు అనమాట. హరియరాయలు బుక్కరాయలు ఉంటారు కదా, ఆ బుక్కరాయల యొక్క కోడలే ఈ గంగాదేవి అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. యాక్చువల్గా ఏం జరిగిందంటే బుక్కరాయలు 1 పరిపాలించేటప్పుడు వాళ్ళ కొడుకు కంపరాయలు మధుర పైన విజయం సాధిస్తాడు. ఆ విజయం ఎలా సాధించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాసినటువంటి గ్రంథమే మధురా విజయం అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. ఓకేనండి. జస్ట్ మధురా విజయం అనేటువంటి గ్రంథాన్ని రచించింది గంగాదేవి. హూ ఈస్ గంగాదేవి అంటే ఫస్ట్ బుక్కరాయ యొక్క కోడలు, లేదంటే కంపరాయల యొక్క భార్య అనేటువంటి అంశాన్ని నేర్చుకోవాలి. ఇదంతా కూడా ఏంటి అని అంటే ఈ విధంగా తోండై మండల పాలకుడైనటువంటి చంపరాయన్ని ఓడించి కంచి వరకు విజయనగర రాజ్యం ఎలా విస్తరించింది, సింపుల్గా మధుర పైన కంపరాయలు సాధించిన విజయాల గురించి ఈ గ్రంథంలో పేర్కొనబడింది. అంతే, కథం. నెక్స్ట్ గంగాదాన లేదా గంగాదాస ప్రతాప విలాసం. రాయండి, గంగాదాస ప్రతాప విలాసము.
రచించింది ఎవరంటే రాజనాథ దిండిముడు అనేటువంటి ఒక వ్యక్తి. ఇది కూడా బాగా ఇంపార్టెంట్. ఈ గ్రంథం రాసినటువంటి రాజనాథ దిండిముడు ఈ విధంగా మనం చూసుకుంటే సాలువ నరసింహరాయల యొక్క ఆస్థాన కవి. ప్రధానంగా సాలువ నరసింహరాయల యొక్క విజయాల గురించి ఈ గ్రంథంలో ఉంటుంది. సాలువ నరసింహరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి పేరే రాజనాథ దిండిముడు. ఈ రాజనాథ దిండిముడు గురించి నేను సాలువ నరసింహరాయల దగ్గర మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ సాలువాభ్యుదయం, ఇది కూడా ఇంపార్టెంట్. దీన్ని కూడా రాసింది మన రాజనాథ దిండిముడే. ఈ విధంగా మనం చూసుకుంటే సాలువాభ్యుదయం రాసింది ఎవరు? రాజనాథ దిండిముడు. ఇది కూడా ఈ విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క సాలువ నరసింహరాయల యొక్క విజయాల గురించి తెలియజేస్తుంది. అంటే సాలువ నరసింహరాయల యొక్క విజయాల గురించి గంగా, దాస, ప్రతాప విజయం, సాలువాభ్యుదయం అనేటువంటి 2 గ్రంథాలలో మనం తెలుసుకోవచ్చు. అలాగే రామాభ్యుదయం, దీన్ని రాసింది ఎవరనంటే ఈ విధంగా మనం చూసుకుంటే దీన్ని కూడా రాజనాథుడే రాశాడు. సాలువ నరసింహరాయల యొక్క పూర్వీకుల యొక్క వివరాల గురించి తెలియజేస్తుంది. జస్ట్ గ్రంథం రచించిన వ్యక్తి పేరు నేర్చుకున్నా చాలు. విద్యారణ్య స్వామి కాలజ్ఞానము, విద్యారణ్యుడు, వీరప్పయ్య కాలజ్ఞానము, వీరప్పయ్య, మధురా విజయము, గంగాదేవి, గంగాదాస ప్రతాప విలాసము, రాజనాథ దిండిముడు, సాలువాభ్యుదయము రాజనాథ దిండిముడు, రామాభ్యుదయము రాజనాథుడు అనేటువంటి వ్యక్తి రాసినాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా అండి? నెక్స్ట్ మరికొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి. దాంట్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథం జైమిని భారతం. జైమిని భారతం ఈ దాన్ని పిల్లల మర్రి పినవీరభద్రుడు అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. జైమిని భారతం రచించింది ఎవరు అనంటే పిల్లల మర్రి పినవీరభద్రుడు. అతన్ని మనం పిల్లల మర్రి పినవీరభద్ర కవి అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే ఈ గ్రంథాన్ని సాలువ నరసింహరాయలు అనేటువంటి ఒక వ్యక్తికి అంకితం ఇచ్చాడు. పిల్లల మర్రి పినవీరభద్రుడు రాసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథం జైమిని భారతం. ఈ గ్రంథాన్ని సాలువ నరసింహరాయలకి అంకితం ఇవ్వడం జరిగింది. ఆ 2 పాయింట్స్ రాసుకోండి చాలు. ప్రధానంగా ఇది సాలువ వంశానికి సంబంధించినటువంటి రాజుల యొక్క వివరాల గురించి మనకు తెలియజేస్తుంది. సాలువ వంశానికి సంబంధించిన రాజుల యొక్క వివరాలను తెలియజేస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథమే జైమిని భారతం అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అలాగే ఆచార్య సూక్తావళి, దీన్ని రాసింది ఎవరనంటే నంబూరి కేశవాచార్యులు అనేటువంటి ఒక వ్యక్తి. మరి ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఒక మాటగా రాసుకోండి. శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథుని ఆలయం, ముస్లిం సేనలు దోచుకున్న వివరాల గురించి ఇందులో పేర్కొనడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు శ్రీరంగం దేవాలయం. ఆ దేవాలయం పైన ఇస్లాములు దాడి చేసి ఎట్లా ఆ దేవాలయాన్ని దోచుకున్నారనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో మనకు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్రీడాభిరామం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇప్పటికే. వినుగొండ వల్లభరాయుడు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. అయితే ఇది 2వ దేవరాయల కాలంలో ఇతను ఈ క్రీడాభిరామం రాసినటువంటి వినుగొండ వల్లభరాయుడు గవర్నర్గా కూడా వినుగొండ అనేటువంటి ఒక ప్రాంతానికి పనిచేశాడు అనేటువంటి విషయం ఈ గ్రంథం ఆధారంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వరాహ పురాణం, దీన్ని రాసింది ఎవరంటే నంది మల్లయ్య గంట సింగన్న. తెలుగులో తొలి జంట కవులు అనేటువంటి ఒక పేరుతో తొలి తెలుగు జంట కవులు అని చెప్పి నంది మల్లయ్య గంట సింగన అనేటువంటి ఒక వ్యక్తులు చెప్పాం. మళ్ళీ చెప్పనా? జైమిని భారతం పిల్లల మర్రి పినవీరభద్ర కవి. ఆచార్య సూక్తి ముక్తావళి నంబూరి కేశవాచార్యులు. క్రీడాభిరామం వినుగొండ వల్లభరాయుడు. వరాహ పురాణం నంది మల్లయ్య గంట సింగన. వీళ్ళ తెలుగులో తొలి జంట కవులు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఓకేనా? తర్వాత అయినా కూడా రాయించండి, ఇబ్బంది ఏం లేదు, వినండి చాలు. సో ఈ విధంగా మనం చూసుకుంటే వాళ్ళిద్దరు నంది మల్లయ్య గంట సింగన అనేటువంటి 2 వ్యక్తులు వరాహ పురాణాన్ని రచించారు తెలుగులో. దాన్ని రాసి ఎవరికి అంకితం ఇచ్చారు అని అంటే తులువ నరసింహరాయలకి అంకితం ఇచ్చారు. అలాగే తులు వంశ వివరాలను కూడా ఈ వరాహ పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? సో తులు వంశానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేస్తున్నటువంటి కవులు ఎవరంటే ఈ విధంగా నంది మల్లయ్య గంట సింగన అనేటువంటి వ్యక్తులు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆముక్త ముక్తావళి, దీన్ని రాసింది మన శ్రీకృష్ణదేవరాయలు. ప్రతి విషయాన్ని చెప్తాను, ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రతి గ్రంథం కూడా మళ్ళీ రాజుల దగ్గర వస్తుంది. ఇక్కడ ఒకసారి మళ్ళీ రాజుల దగ్గర ఒకసారి 2 సార్లు మనం డిస్కస్ చేయడం వల్ల ఈజీగా గుర్తుంటుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది అనేసి ఇక్కడ బేసిక్ చెప్తున్నాం. మళ్ళీ మీకు రాజుల దగ్గర వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రంథం గురించి ఇంకా డెప్త్గా చెప్పుకుంటూ వద్దాం. అయితే ఆముక్త ముక్తావళి అనేటువంటి ఈ గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రాశాడండి.
దీనికే మరొక పేరు విష్ణు చిత్తీయం అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఆముక్త మాల్యదకే మరొక పేరు విష్ణు చిత్తీయం అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్తాం. ఈ గ్రంథం ప్రధానంగా మన శ్రీకృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన సామాజిక మత ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే శ్రీకృష్ణదేవరాయలు అవలంబించినటువంటి రాజనీతి గురించి ఇందులో మనకు పేర్కొనడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు తన కళలో వచ్చి ఈ గ్రంథాన్ని రాయమని చెప్పాడంట. అందుకోసమే తాను ఇక్కడ రాసినాడంట. ఈ గ్రంథంలో ముఖ్య కథలు ఏముంటాయనంటే యమునాచార్య చరిత్ర, మాలదాసరి కథ. దీని గురించి కూడా నేను ఆ రోజు స్టోరీలే చెప్తానండి. ఈ గ్రంథంలో వర్ణించబడినటువంటి నగరం విల్లిపుత్తూరు అనే పేరుతో చెప్తాం. ఈ విల్లిపుత్తూరు యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎస్కేడిఆర్ జయించినటువంటి విజయాల్లో భాగంగా నేను చెప్తాను. ప్రస్తుతానికి 4 పాయింట్ రాసుకోండి, మిగతావన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వసు చరిత్ర, రామరాజభూషణుడు అనేటువంటి వ్యక్తి రాశాడు. మరి ఇది ప్రధానంగా సదాశివరాయలు కాలానికి సంబంధించిన సామాజిక రాజకీయ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంటాయి ఇతని కాలంలో. ఇలా వంశంలో చేరువాడు తులువు వంశంలో. కాబట్టి ఆ కాలానికి సంబంధించినటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి ఇక్కడ పరిపూర్ణబడింది. అలాగే కృష్ణరాయ చరిత్ర, కుమార బుజ్జటి అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి అయినటువంటి సాలో తిమ్మరసు గొప్పతనాన్ని ఈ కృష్ణరాయ చరిత్రలో వివరించడం జరిగింది. తిమ్మరసు ఉంటాడు కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తిమ్మరసు గురించి మాట్లాడుకుందాం. అతని యొక్క గొప్పతనం గురించి వివరించబడినటువంటి గ్రంథమే కృష్ణరాయ విజయం అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. రాయవాచకం స్థానాపతి అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. విజయనగర రాజ్యానికి సంబంధించినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక, సైనిక వివరాలన్నీ కూడా ఈ గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఆముక్త మాల్యద అనేటువంటి గ్రంథంలో కేవలం శ్రీకృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన అంశాలు ఉంటాయి. కానీ రాయవాచకం అనేటువంటి ఈ గ్రంథంలో మొత్తం విజయనగర రాజులకు సంబంధించిన అన్ని విషయాలండి, సామాజిక పరమైన అంశాలు, రాజకీయపరమైన అంశాలు, మత ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అన్ని విషయాల గురించి కూడా ఈ రాయవాచకం అనేటువంటి గ్రంథంలో ఉంటుంది. సో ఈ 4 గ్రంథాలు ఒకసారి నేర్చుకోండి. ఆముక్త మాల్యద శ్రీకృష్ణదేవరాయలు, వసుచరిత రామరాజభూషణుడు, కృష్ణరాయ విజయం కుమార దుర్జటి, రాయవాచకం స్థానాపతి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతాడు డైరెక్ట్ బుక్ ఏమన్నాడు, ఆముక్త మాల్యద గ్రంథాన్ని రచించింది ఎవరు? మనం పుట్టక ముందు మన ముందు జనరేషన్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తుంటారు కదా, అప్పుడు అడుగుతా ఉన్నారు అలాంటి క్వశ్చన్లు. ఇప్పుడు అలా అడగరు. ఆముక్త మాల్యద గురించి ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని అడుగుతాడు. అప్పుడు మనం ఈ పాయింట్స్ అన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరికొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి, ఫైనల్గా మాట్లాడేద్దాం. హరివంశము, నాచన సోముడు అనేటువంటి ఇతర వ్యక్తులు నాచన సోముడు అనేటువంటి ఒక వ్యక్తి ఈ గ్రంథాన్ని రాశాడు. సో ప్రధానంగా మనం చూసుకుంటే మొదటి ఇద్దరి సంగమరాజుల యొక్క పోషణ అందుకున్నాడు. హరియరాయ బుక్కరాయల దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అలాగే రాజశేఖర చరిత్ర, ఈ విధంగా మనం చూసుకుంటే మాదయ్య గారి మల్లన్న బాగా ఇంపార్టెంట్. ప్రజల మత సామాజిక విషయాల వర్ణన, ప్రజల యొక్క మతపరమైనటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ కాలంలో సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్తాడు. అలాగే మను చరిత్ర, అల్లసాని పెద్దన అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. ఇది కూడా బాగా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రసిద్ధ ప్రబద్ధ గ్రంథం అంట. ఆ కాలానికి సంబంధించిన ప్రజల యొక్క మత సామాజిక యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్తారు. అలాగే హంస వింశతి అని చెప్తాం. దీన్ని రాసింది అయ్యల రాజు నారాయణ మార్చుడు అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. విజయనగర రాజ్యంలో 175 పట్టణాలు ఉండేటివని ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అలాగే కుమార రమణ చరిత్ర, దీన్ని కుమార రామనాథుడు రాశాడు. కంబిలి రాజు చరిత్రని వివరిస్తుంది. అంటే విజయనగర రాజులైనటువంటి హరియరాయలు బుక్కరాయలు ఇద్దరు కూడా గతంలో కంబిలి రాజ్యంలో పనిచేస్తున్నారు కదా, కాబట్టి కంబిలి రాజ్యం యొక్క వివరాల గురించి మనకి ఏ గ్రంథం ఆధారంగా తెలుస్తుందంటే కుమార రమణ చరిత్ర అనేటువంటి గ్రంథం ఆధారంగా తెలుస్తుంది. ఈ 18-19 గ్రంథాలలో ఖచ్చితంగా ఒక ప్రశ్నని మన ఎగ్జామినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏబి ఇచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పి మీకు ఏంటనే ఇస్తాడు, మ్యాచ్ చేయండి అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి బాగా నేర్చుకోండి. ఎగ్జామినేషన్లో ఈ గ్రంథాల మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వీరికి సంబంధించినటువంటి కొన్ని శాస్త్రాలు ఉంటాయి. ఈవెన్ ఆ శాస్త్రాలు కూడా మనకు రాజుల దగ్గర వచ్చేస్తాయి. వాటికి నేను లిస్ట్ ఇస్తున్నాను, కొంచెం స్పీడ్గా అయిపోతుంది. ఆ శాసనాలు కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకోసం ఈ గ్రంథాలన్నీ కూడా ఒకసారి ర్యాపిడ్గా స్పీడ్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా నోట్ చేసుకోకుంటే ఒకసారి చూడండి. విద్యారణ్య కాలజ్ఞానము, విద్యారణ్యుడు.
వీరప్పయ్య కాలజ్ఞానము వీరప్పయ్య, మధురా విజయము గంగాదేవి, గంగాదాస ప్రతాప విలాసము రాజనాథ దిండిముడు, సాలువాభ్యుదయం రాజనాథ దిండిముడు, రామాభ్యుదయం రాజనాథుడు. అలాగే జైమిని భారతం పిల్లల మర్రి పినవీరభద్ర కవి, ఆచార్య సుట్టి ముక్తావళి నంబూరి కేశవాచార్యులు, క్రీడాభిరమం వినుగొండ వల్లభరాయుడు, వరాహ పురాణం నంది మల్లయ్య గంట సింగన, ఆముక్త మాలిద శ్రీకృష్ణదేవరాయలు, వసుచరిత్ర రామరాజు భూషణుడు, కృష్ణరాయ విజయం కుమార గుర్జటి, రాయవాచికం స్థానాపతి. అలాగే హరివంశము నాచన సోముడు, రాయశేఖరి చరిత్ర మాదయ్య గారి మల్లన, మను చరిత్ర అల్లసాని పెద్దన, హంస వింశతి అయ్యలరాజు నారాయణ మచ్చుడు, కుమార రమణ చరిత్ర ఇతను రాసినటువంటి గ్రంథమే, కుమార రామనాథ రాసినటువంటి గ్రంథమే కుమార రమణ చరిత్ర అని చెప్పి చెప్తాం. ఈ గ్రంథాలన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ గ్యారంటీగా రావచ్చు. సాహిత్యం దగ్గర కూడా ఇవే వస్తాయి కాబట్టి మళ్ళీ అదే పనిగా చెప్పాల్సిన పని లేకుండా ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇవాటికి వీరి కాలానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శాస్త్రాలు ఉంటాయి. బట్ ఈ శాస్త్రాల్లో మనకి ఎక్కువ సమాచారం ఏమీ లేదు. కొన్ని శాస్త్రాల ద్వారానే వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు మనకు లభిస్తాయి. ఆ శాస్త్రాలన్నీ కూడా మీకు రాజకీయ చరిత్ర చెప్పేటప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రస్తుతానికి లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్ ఒకసారి రాసుకోండి చాలు. అంతమించి దీన్ని అదే పనిగా బైహార్ట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? ఒకసారి మనం చూస్తే విలాస తామ్ర శాసనము, నెల్లూరు శాసనము, బిట్రగుంట శాసనము, పోరుమావిళ్ళ శాసనము, మోటుపల్లి దాన శాసనము. ముందు ఈ 5 శాసనాలను ఒకసారి ఏంటంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? శాసనాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి, మిగతా అంతా నేను రాపిస్తాను మీ చేత. శాసనాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి, మిగతా అంతా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే 4 సార్లు చెప్పానండి 5th గ్రంథము, ఇంకోసారి 5వ సారి కూడా మీకోసం చెప్తున్నాను. సాలువాభ్యుదయం అండి, 5వ గ్రంథము సాలువాభ్యుదయము రాజనాథ్ దిన్యము రాశాడు. ఏముంది అక్కడ? 6వ గ్రంథము రామాభ్యుదయము రాజనాథుడు రాశాడు. ఓకేనా? ఇంకేమైనా ఉందా? ఇంకోసారి చెప్పనా? ఇంకోసారి కూడా చెప్తాను. 5వ గ్రంథము సాలువాభ్యుదయము, 6వ గ్రంథము రామాభ్యుదయము. సాలువాభ్యుదయాన్ని రాజనాథ్ దిన్యము రాశాడు, రామాభ్యుదయాన్ని కూడా రాజనాథుడు అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. ఓకేనా? డన్. నెక్స్ట్ చూడండి, అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఏం లేదు, సో అందుకోసమే ఇలా చెప్తే కొంచెం టైం అన్నా సేవ్ అవుతుంది అనేసి చెప్పుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ విలాస తామ్ర శాసనము అనేటువంటి శాసనం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ శాసనాన్ని ఆల్రెడీ మీకు చెప్పాను, ముసనూరి ప్రోలయ నాయకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఆ రోజుల్లో విలాస తామ్ర శాసనాన్ని వేయించినాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో విలాస తామ్ర శాసనాన్ని వేయించింది ఎవరు అని అంటే ముసనూరి ప్రోలయ నాయకుడు అనేటువంటి ఒక వ్యక్తి వేయించాడు. సో విజయనగర రాజ్య స్థాపనకు ముందు దక్షిణ భారతదేశంలో ముస్లింల యొక్క పరిపాలన క్రూరంగా ఏ విధంగా ఉండేది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ విలాస తామ్ర శాసనంలో తెలుసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పింది. నెల్లూరు శాసనాన్ని మొదటి హరిహర రాయలు అనేటువంటి ఒక వ్యక్తి వేయించాడు. సో నెల్లూరు శాసనాన్ని వేయించింది ఎవరంటే మొదటి హరిహర రాయ. మరి ఈ శాసనంలో మొదటి హరిహర రాయలు రాజుగా పేర్కొన్నటువంటి తొలి శాసనంగా చెప్తాం. హరిహర రాయలు అనేటువంటి ఒక వ్యక్తిని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తొలి రాజు అని పేర్కొన్నటువంటి శాసనం ఏంటంటే నెల్లూరు శాసనము అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. అలాగే తన పరిపాలనా కాలం గురించి కూడా పేర్కొన్నదండి. 1336 నుండి 1355 వరకు కూడా హరిహర రాయలు పరిపాలించారని చెప్తుంది. రేపు కూడా చెప్పుకుంటాం దాని గురించి. అలాగే బిట్రగుంట శాసనం మొదటి బుక్కరాయలు. పోరు మామిళ్ళ శాసనం భాస్కర మంత్రి అనేటువంటి ఒక వ్యక్తి వేయించాడు. మోటుపల్లి దాన శాసనం మొదటి దేవరాయలు అనేటువంటి ఒక వ్యక్తి వేయించాడు. ఈ మోటుపల్లి అనేటువంటి శాసనం తరచూ వస్తూ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొదటి దేవరాయలు వేయించినటువంటి శాసనాన్ని మోటుపల్లి దాన శాసనము అనేటువంటి ఒక పేరుతో, మోటుపల్లి దాన శాసనము అనేటువంటి ఒక పేరుతో మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అయితే ఈ శాసనంలో వీరి కాలానికి సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు, అంటే వీరి కాలంలో ఎలాంటి వస్తువులు ఎగుమతి అయ్యేవి, ఎలాంటి వస్తువులు దిగుమతి అయ్యేవి అనేటువంటి విషయాలు ఉంటాయి. మీకోసం మరొకసారి విలాస తామ్ర శాసనాన్ని ముసనూరి ప్రోలయ నాయకుడు వేయించాడు. నెల్లూరు శాసనాన్ని మొదటి హరిహర రాయలు వేయించారు. బిట్రగుంట శాసనాన్ని బుక్కరాయలు వేయించాడు. పోరుమావిళ్ళ శాసనాన్ని భాస్కర మంత్రి వేయించాడు. మోటుపల్లి శాసనాన్ని మొదటి దేవరాయలు. మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడండి, అప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి. నెక్స్ట్ వన్,
తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రిత శాసనములు అంటాం. ఇప్పటికి కూడా మనం తిరుమలకి వెళ్తే ఈ విజయనగర రాజుల కాలంలో వేయబడినటువంటి కొన్ని శాసనాలను మనం దర్శించవచ్చు. అయితే ఈ విధంగా మనం చూసుకునే సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాల వారందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రిత శాసనాలను వేయించారు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు సంబంధిత అంశాల గురించి ఈ శాసనాలలో మనం చెప్పుకుంటూ వస్తాం. మన శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజుల్లో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొన్ని కానుకలు ఇస్తారు. దాని గురించి మనం చెప్పుకుందాం. అలాగే హంపి శాసనం శ్రీకృష్ణదేవరాయలు వేయించాడనమాట. ఇది కూడా బాగా ఇంపార్టెంట్ అండి. శ్రీకృష్ణదేవరాయలు 1509లో ఆగస్టు 8వ తారీఖున సింహాసనాన్ని అధిష్ఠించాడని మనకేంటంటే ఈ శాసనం చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క పట్టాభిషేకం గురించి చెప్పేటువంటి శాసనమే హంపి శాసనం. అలాగే కొండవీడు అండ్ మంగళగిరి అనేటువంటి 2 శాసనాలు కూడా శ్రీకృష్ణదేవరాయలు వేస్తాడు. ఇవన్నీ వస్తాయి, అన్ని శాసనాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. కాకపోతే మీ దగ్గర లిస్ట్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా ఇక్కడ చెప్తూ ఉన్నాం. కొండవీడు మంగళగిరి అనేటువంటి 2 శాసనాలు శ్రీకృష్ణదేవరాయలు వేశారు. ఆ రోజుల్లో కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న గజపతుల మీద తాను సాధించినటువంటి విజయాల గురించి ఇందులో మనకు పేర్కొనబడి ఉంటుంది. అలాగే ఉదయగిరి అండ్ పొట్నూరు శాసనాలు కూడా శ్రీకృష్ణదేవరాయలు వేశాడు. ఇది కూడా గజపతుల పైన సాధించినటువంటి విజయాల గురించి ఉంటుంది. అండ్ విలపాకం శాసనం, దీన్ని 2వ వెంకటపతిరాయలు వేయించాడు. ఈ శాసనం తులువ, అరవిటి రాజుల యొక్క వివరాల గురించి మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అంతే. ఈ శాసనాలు నేర్చుకోండి. మెయిన్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా మళ్ళీ రాజుల దగ్గర వస్తాయి. మళ్ళీ చెప్పుకుంటూ వద్దాం. సో ఈ రోజుకి చాలండి, ఈ రోజుకి ఇది చాలు. మిగతాదంతా కూడా మనము రేపటి క్లాస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంతా కూడా వెరీ బేసిక్గా చెప్పుకున్నాను. రేపటి క్లాస్లో మెయిన్గా మనం సంగమ వంశం గురించినటువంటి సమాచారాన్ని, సంగమ వంశానికి సంబంధించినటువంటి రాజుల యొక్క రాజకీయ చరిత్రని రేపటి క్లాస్లో మనము స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్పీడ్గా లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే ఇవాళ క్లాస్ని ఇక్కడితో క్లోజ్ చేస్తాను. రేపటి రోజున సంగమ వంశానికి సంబంధించి రాజకీయ చరిత్రను డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సార్ వై దే హ్యావ్ 4 డైనాసిటీ, జనరల్లీ ఇట్ షుడ్ బి 1 డైనాసిటీ అండర్ ఏ కింగ్ కదా. ఏం చేయలేదండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటైన తర్వాత వాళ్ళ మీద ఏమైనా చేశాడంటే ఏమీ చేయలేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలోనే పరిస్థితి గందరగోళంగా ఉంది. కాబట్టి దక్షిణ భారతదేశం పైన ప్రభావం చూపలేకపోయాడు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా మనం చూసుకుంటే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే 4 రాజవంశాలు వీటిని పరిపాలించాయి. రాజ్యం ఒకటే కానీ రాజవంశాలు 4. ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లు అన్నాం అనుకోండి, బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి అని మనం ఏ విధంగా చెప్పుకుంటామో ఇక్కడ కూడా విజయనగర సామ్రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం అంటే సంగమ, సాలువ, తులువ, అరవీటి అని చెప్పి 4 రాజవంశాలు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు చాలండి. మిగతా అన్ని కూడా ఈ శాసనాలు, గ్రంథాలు అవన్నీ కూడా మరీ టూ మచ్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. ఇవన్నీ కూడా మీకు ఒక లిస్ట్ రూపంలో ఇచ్చాను. బట్ ఇవన్నీ కూడా మళ్ళీ రాజకీయ చరిత్రలో భాగంగా రాజుల దగ్గర వస్తాయి. సో ఇక్కడ డిస్కస్ చేసి మళ్ళీ అక్కడ డిస్కస్ చేస్తే టైం లాగ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్ట్ అంతా కూడా మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వచ్చాను, మళ్ళీ కూడా చెప్పాను. ఓకేనా అండి? ఇక్కడితో ఇవాళ క్లాస్ని మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. రేపటి క్లాస్లో మనం ఏంటంటే సంగమ వంశం గురించి డిస్కస్ చేద్దాం. రేపు కూడా ఇదే టైంలో క్లాస్ ఉంటుంది. సో ఈ 4-5 రోజులు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీక్లో 5 AM క్లాస్ పెడతాం. ఏం లేదండి, మనకు ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సెకండ్ యూనిట్లో విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు ఈ 2 చాప్టర్లు పెండింగ్ ఉన్నాయి. ఇది అయిపోతే ఆడికి అయిపోయినట్టే లెక్క. ఓకేనా మరి? సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ రోజు చెప్పింది ఆ రోజే చదువుకుంటూ రండి. మళ్ళీ కలుద్దాం.